దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులకు, విశ్వాసులకు, దైవ సేవకులకు, ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రతిపరికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి పిలిచిన దేవునితో పౌలు సమయం యొక్క మరి ప్రార్థనా కోరికలు చక్కగా జరుగుతున్నాయి. దాన్ని బట్టి ప్రభువుకి స్తుతిస్తూ ఉంటున్నాం. మరి దేవుని యొక్క కృపను బట్టి 113 రోజులు దేవుడు చక్కగా జరిగించారు. మరి 114వ దినానికి మనల్ని నడిపించారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క 114వ దినాన జగ్గదంగా జరగాలని, అద్భుతంగా జరగాలని మరి పాటల్లో, ప్రార్థనలో దేవుడి యొక్క ఆత్మ సహాయం కొరకు మరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని యొక్క దినాన ప్రార్థన కొరకు మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహోఘనుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరిగించేవాడా, మీ మహిమగల పాదములకు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఉన్నవాడా, అనువాడా, ఆది అంతమైన దేవ, సర్వ సృష్టికర్త ప్రభావ, భూమి ఆకాశం నుంచి మా దేవాన్ని స్తుతిస్తూ ఉంటున్నాం. అల్పును నాయన అయోగ్యులు మమ్మల్ని జ్ఞాపం చేసినందుకు వందనాలు ప్రభా. మీ యొక్క అపారమైన ప్రేమ, కృప, కనికరమ, వాత్సల్యతను బట్టి స్తుతిస్తుంటున్నాం. మీ దయను బట్టి వందనాలు మా ప్రభా. అద్భుత రీతిగా మా ప్రభా నాయన మీ సేవకులకు నాయన మా ప్రభా చక్కని ఆలోచన ఇచ్చి మా ప్రభా 365 దినాలు మా ప్రభా ప్రార్థన, వాక్యము, నా తండ్రి పాటలు, ఆరాధన అన్నీ ఒక నా కోరికని ఇచ్చేందుకు స్తోత్రాలు. జరిగినట్టు యొక్క మా ప్రభా కోరికల్లో మీ నా తండ్రి మీరు చేసిన మేలును బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీరు చూపిన కృపను బట్టి వందనాలు. 112 దినాలు మా 113 దినాలు మా ప్రభు మీరు చక్కగా జరిగించినందుకు మహిమ చెల్లిస్తుంటున్నాం. వాక్యం అందించినటువంటి మధ్య దాసులు మా సేవకులను మీరు దీవించి ఆశీర్వదించండి. తిరిగి నాయన యొక్క 114 దినాన్ని మేము ప్రారంభిస్తుంటుండగా సహాయం దయచేయమని, పాటల్లో నా తండ్రి ప్రార్థించుటలో, వాక్య పరిచయలు కూడా నీ ఆత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, మీ శక్తి బలమును ఆయన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని దేవ పరిచయం దీవించి ఆశీర్వించమని స్తోత్రం చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు చక్కని క్వైర్ టీంను మనకి ఇచ్చారు కాబట్టి కొన్ని పాటలు మరి క్వైర్ టీం వారు పాడి ఆరాధిస్తుండగా వాళ్ళందరితో కలిసి మనం కూడా పాడి ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. మధుర గీతాల నుంచి పాటల సంఖ్య 147, 147. Dura
జీవన మధుర గీతాల నుంచి పాట సంఖ్య 307 307. ప్రభు యేసు అద్భుత శ్రమ అని పాట పాడుతున్నాం కదండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. బాధను ఉన్నాడండి మన కొరకు. ఏ పాపం లేని ఆయన పాపిగా మారాడు కదా. ఒకటి తక్కువ 40 కొర్ర దెబ్బలు తిన్నాడు ఆయన. ఉమ్మి వేయబడ్డాడు. అయినప్పటికీ ఆయన ఏమనక ఆయన మౌనిగా ఉన్నాడు కదా. అంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ప్రభు యేసు అధిక శ్రమ నొందెను, ఖైదీలను విడిపించెను సిలువలో. ప్రభు యేసు అధిక శ్రమ నొందెను, ఖైదీలను విడిపించెను సిలువలో. ఎంత దూరమో శత్రువుగా
దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్ది సమయం మనం ప్రార్థనలో గడుపుదాం. మొదటి సెషన్లో దేవుడు చక్కగా సియోను దర్శనం గురించి మనం ప్రార్థన చేద్దాం. అలాగనే సియోను పరిచర్య గురించి కూడా మనము ప్రార్థన చేద్దాం. చక్కగా దేవుడు తన దాసునికి ఇచ్చిన యొక్క దర్శనాన్ని బట్టి, విజన్ బట్టి దేవుడి సంవత్సరము వాటిని నెరవేర్చలాగను కూడా మనందరం భారంగా ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. గొప్ప దేవుడువు, సర్వశక్తిమంతుడువు, దయగలిగిన మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు. దీనుడా, పరిశుద్ధుడా, పరమాత్ముడా, పూజ్యనీయుడా, మహిమ చెల్లిస్తుంటున్నాం. నాయన మా ప్రభువా, ఇంతవరకు పాటలు పాడి మీ నామ మహిమ భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో మా ప్రభువా, ఈ సంవత్సరము ఈ యొక్క సియోను సంఘానికి మా ప్రభువా మీరు ఇచ్చిన దర్శనం బట్టి, విజన్ బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా నా తండ్రి, యొక్క విజన్ కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాం, సహాయం దయచేయండి. గొప్ప దేవా, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా నాయన మరి 365 దినముల ప్రార్థన, ఆరాధన, వాక్య సమయం కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. అలాగే మా ప్రభా 365 యొక్క మా ప్రభా ప్రార్థన, ఆరాధన, వాక్య సమయంలో మీరు జరిగించినట్టు యొక్క నా తండ్రి కార్యాలను బట్టి స్తోత్రాలు. అద్భుతమైన యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు. పిలిచినటువంటి దేవునితో పౌలు సమయాన్ని కూడికలు జరుగుతుండగా మహిమ చెల్లిస్తుంటున్నాం. ప్రభా శ్రేష్టమైన వాక్కును మా ప్రభు మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. దేవదాస్తుని మీరు బలపరిచినందుకు వందనాలు. నాయన మా ప్రభా ఎంతవరకు జరిగిన ప్రతి కార్యాన్ని బట్టి మహిమ చెల్లిస్తుంటున్నాం. అంతే అదే మా ప్రభా నూతన ప్రార్థన గుంపులు ఏర్పాటు కోరు ప్రార్థన చేసిన మా ప్రభా, అవును తండ్రి సంఘములో ఆయా అతని ప్రాంతాలలో నాయన కుటుంబాలలో కూడా నూతన ప్రార్థన గుంపు కలిగి ఉంటూ నా ప్రభా సహాయం దయచేయండి. ఆనాడు మా ప్రభా మరి పేతురు చెరసలు ఉన్నప్పుడు నా వేయబడినప్పుడు నాయన మా ప్రభా సంఘం అయితే అతను మౌనంగా ఉండలేదు. కానీ జాన్ మార్క్ వాళ్ళ మరియ నా తల్లి అయిన మరియ గారి ఇంట్లో మా ప్రభువా నా తండ్రి అత్యాశక్తితో ప్రార్థన చేశారు. అవును మా ప్రభు, నాయన సంఘమంతా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనకు జవాబు నేను అప్పుడు వెంటనే మీరు ఇచ్చారు. అందుని బట్టి మీ స్తోత్రం. ఆ రీతిగా మా ప్రభు నూతన ప్రార్థన గుంపు యొక్క సహవాసాన్ని మా ప్రభు కలిగి ఉంటే నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఆయన కరపత్తుల పరిచర్య ప్రోత్సాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన సంఘ ఆత్మీయ అభివృద్ధి కొరకు మా ప్రభు కృషి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘం అంతా కూడా ఆత్మీయంగా నా తండ్రి అభివృద్ధి కలుగుటకు సహాయం దయచేయండి. నాయన మీకు వందనాలు స్తోత్రాలు చేసిన ప్రతి కుటుంబంలో నా తండ్రి కుటుంబం ఆరాధన కలిగి ఉంటూ ఆశీర్వాదము. అవును మా ప్రభు ప్రతి కుటుంబము మా ప్రభు కుటుంబంలో మా ప్రభు సభ్యులంతా కూడా కలిసి మా ప్రభు కుటుంబం ఆరాధన నేను సహవాసం కలిగి ఉండి కృప దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నా. నాయన మా ప్రభు మీకు వందనాలు. సువార్థికులను సిద్ధపరచే విషయంలో సహాయం దయచేయండి. నా తండ్రి శిష్యత్వంలో ఒక ప్రాధాన్యత కలిగి ఉండి కృప దయచేయండి. నాయన మా ప్రభు సంఘ పరిచర్యలో పాల్పొంపులు పొందని కృప దయచేయండి. సంఘ సేవలు వ్యక్తిగతంగా ఆత్మీయ తలాంతులను ఉపయోగించలో కూడా సహాయం దయచేయండి. అవును మా ప్రభు సంఘ పరిచర్యలో నా తండ్రి వ్యక్తిగతంగా మా ప్రభా ఒక్కొక్కరికైనా ఒక్కొక్క నా తండ్రి టాలెంట్ మీరు ఇచ్చారు. అందుని బట్టి మీ స్తోత్రాలు. మా ప్రభా నా తండ్రి ఆ తలాంతులను మా ప్రభా సంఘ పరిచర్య కొరకు నా తండ్రి మీ కొరకు ఉపయోగించుకోవడానికి ఉపయోగపడ్డ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా మీకు వందనాలు, మీ స్తోత్రాలు. ఆత్మల సంపాదనలో సంఘం యొక్క కృషి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా మీకు వందనాలు. నాయన మా ప్రభా ఆత్మ నశించిపోతున్న ఆత్మలు మా ప్రభు సంపాదించే విషయంలో సంఘం ఎంతో మా ప్రభా ప్రయాసపడుతూ కృషి కలుగుతూ నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. అలాగే మా ప్రభు నా తండ్రి ఆ దర్శనము మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. దర్శనం కొరకు ప్రార్థించే భాగ్యం ఇచ్చినందుకు మహిమ చెల్లిస్తుంటున్నాం. మరి ఈ సమయంలో ఈ యొక్క సియోను సంఘము ద్వారా మా ప్రభా జరుగుతున్న యొక్క పరిచర్య వరకు ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రతి పరిచర్య మీరు దీవించండి. మా ప్రభా ఆ పరిచర్యను మా ప్రభా ఎలా జరిగించాలో కూడా నీ యొక్క ఆత్మ సహాయము నడిపింపు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఇదిగో నాయన మా ప్రభా నాయన గ్రామీణ సువార్త వరకు ప్రార్థన చేస్తున్నాం. కొన్ని సంవత్సరాలు మా ప్రభా గ్రామీణ సువార్త చక్కగా జరిగించినందుకు మీ స్తోత్రాలు. మా ప్రభా యొక్క లాక్డౌన్ బట్టి నా తండ్రి పరిస్థితులను బట్టి గ్రామీణ సువార్తలు మా ప్రభా జరిగించలేకపోయినప్పటికీ నిశ్చితమైతే మా ప్రభా మీరు అనుకూల పరిస్థితి మా ప్రభా నాయన మా ప్రభా అనుకూల సమయంలో నా తండ్రి గ్రామీణ సువార్తలు జరుగుతున్న కృప దయచేయండి. బహిరంగ సువార్త సభల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా కరపత్తుల పరిచర్య నిమిత్తమే ప్రార్థన చేస్తుంటున్నాం. కరపత్తులు నా తండ్రి పరిచర్య నా తండ్రి విషయంలో పంచే కాదు, కానీ మా ప్రభా నా తండ్రి ఆ కరపత్రులు ప్రతి ఒక్కరు మా ప్రభా మేము నా తండ్రి టెక్నాలజీ ద్వారా ఉపయోగించుకొని అనేక మందికి మా ప్రభా మా ప్రభా ఆయన మా ప్రభా వాట్సాప్ ద్వారా ఇంక వేరే రకంగా మా ప్రభా షేర్ చేసి తద్వారా మా ప్రభా ఈ కరపత్ర పరిచయం ప్రోత్సహించని నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఆయన విరామ బైబిల్ పాఠశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన యూబీఎస్ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. యవనస్తుల పరిచర్యల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. కొండజాతి ప్రజల మధ్య పరిచర్య కొరకు ప్రార్థన చేసి ప్రోత్సహించండి. హాస్పిటల్ పరిచర్య కొరకు ప్రార్థన చేసిన హాస్పిటల్ రోగులు మా ప్రభు కొరకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు రోగికి అతన్ని మంచి మా ప్రభా ట్రీట్మెంట్ అందని కృప దయచేయండి. ఇప్పుడైతే నాయన జరుగుతున్న యొక్క పరిస్థితులు మా ప్రభు బట్టి మా ప్రభు హాస్పిటల్ ఖాళీ లేదు మా ప్రభా
అక్కడ అతని కరోనా అతని పేషెంట్లతో మాకు నిండి ఎంతో భయంకరమైన పరిస్థితి కలుగుతుంది. ఎంతమంది మా ప్రభు చనిపోతూ ఉన్నారు కరోనా వ్యాధి వల్ల, వైరస్ వల్ల. మా ప్రభా డాక్టర్ మీరు మా ప్రభు సహాయం దయచేయండి. దేవా మీ కొందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన శరీర సమాజ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభు, సహాయం దయచేసి. పురుషుల సహవాసం కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. అంత మాత్రమే కాకుండా మా ప్రభు రాత్రికాల ప్రార్థనలు సహవాసం ప్రార్థన చేస్తున్నాం. మీ కృప దయచేయండి. పరిశుద్ధాత్ముడా మీ వందనాలు, మీ స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. జీవం కలిగిన దేవ, జీవాధిపతిని ప్రభు మీకు వందనాలు. సర్వోన్నతమైన దేవ మీ స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. సమస్తం మా ప్రభు ముందు జరిగించి ఆత్మ సహాయం నేను ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా మీకు వందనాలు. మా ప్రభు ప్రతి ఉదయం మా ప్రభు అరుణోదయ ప్రార్థనలు జరుగుతుంటుండగా సహాయం దయచేయండి. మా ప్రభు నా తండ్రి, మా ప్రభు ఉదయకాల ప్రార్థనకు రావాలి అనే ప్రేరణ కలిగిన వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరిని మా ప్రభు ఉదయకాల అలాంటి వారిని ఉదయకాల ప్రార్థనకు నడిపించి మా ప్రభు నా తండ్రి ప్రార్థనలో మా ప్రభు కొనసాగుతూ సహాయం ఏకబేచి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మా ప్రభు నా తండ్రి రాబోయే క్రిస్మస్ సంబరాల కొరకు ప్రార్థన చేస్తున్న కృప దయచేయండి. ఉపసంఘాల స్థాపన విషయంలో కూడా సహాయం దయచేయండి. అవును మా ప్రభు మీరు ఇచ్చిన సంఘాలు బట్టి స్తోత్రాలు. ఇంకా 3 సంఘాలు కావాలని మా ప్రభు ప్రార్థిస్తుంటుండగా అయ్యో మా ప్రభు స్థాపన విషయంలో నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా మిషనరీ పరిచయాలని అతని పాలి భాగస్తున్న వాళ్ళందరి వరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా మీకు వందనాలు, మీ స్తోత్రాలు. సండే స్కూల్ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభు, మీకు వందనాలు. సీయోను సందేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం మా నాయన, మీ స్తోత్రాలు. మంచి స్నేహితుని కరపత్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభు. బైబిల్ శిక్షణ కేంద్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. 36 గంటల దేవునితో ప్రార్థన సహవాసము నా తండ్రి కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభు. నా తండ్రి గ్రాండ్ క్రిస్మస్ శిలువ దృశ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభు, మీకు వందనాలు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా గొప్ప దేవుడు నాయన మీకు వందనాలు. సర్వశక్తిమంతుడు మా ప్రభువా మీ స్తోత్రాలు. జమ్ము కలిగిన దేవుడు, జీవాధిపతిని ప్రభువా మీకు వందనాలు. మహోన్నతమైన దేవా మీ స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మా ప్రభు నా తండ్రి దాదాపు నా తండ్రి సీయోను సంఘానికి మా ప్రభు 20 పరిచర్యలు మీరు ఇచ్చినందుకు ప్రతి పరిచర్య ఎంతో మా ప్రభు హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరూ పరిచర్య పాల్పొన పొందుటకు నీ కృప దయచేయండి. దేవా ఆత్మతో నింపబడిన తండ్రి మా ప్రభు ఆత్మానుసారంగా నా తండ్రి పరిచర్యలు మా ప్రభు వాడబడ్డకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా మీకు ప్రతి ఒక్కరి మీరు దర్శించిన మా ప్రభు ప్రతి ఒక్కరికి మా ప్రభు పరిచర్య భారం కలిగి ఉంటే నీ కృప దయచేయండి. దేవా మా ప్రభు సంఘ స్థాపనలు కూడా ప్రార్థన చేసి కృప సహాయం దయచేయండి. యేసునాథ మీకు వందనాలు, మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా నా తండ్రి సంఘానికి మీరు ఇచ్చినటువంటి మా ప్రభా నాయన, మా ప్రభా నా తండ్రి పరిచయం బట్టి మీ స్తోత్రాలు నాయన, మీకు వందనాలు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్య ఎన్నో పరిచర్యలు మా ప్రభా నా తండ్రి సువార్తలు కూడికలు బట్టి కూడా మీ స్తోత్రాలు మా ప్రభా. ఏది ఏమైనా మా ప్రభా నాయన ఈ పరిచర్యని దీవించండి, అభివృద్ధి పరచండి నాయన. ఇంకా ముందుకు కొనసాగి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా నాయన. నా తండ్రి మేము మా ప్రభా గ్రామాలు తిరిగి మీ వాక్యం బోధించలేకపోయినప్పటికీ మా ప్రభా అనేక మందికి మా ప్రభా వాట్సాప్, యూట్యూబ్ ద్వారా అనేక ఛానల్ ద్వారా మీ సువార్త అందించుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం మా ప్రభా. సంఘములు, సంఘ విశ్వాసులు మా ప్రభా, సంఘ పెద్దలు, ఇవాళ ప్రతి ఒక్కరూ మా ప్రభా సహోదరులందరూ కూడా మా ప్రభా వాక్యము ద్వారా మా ప్రభా మేము పురికొల్పబడిన తండ్రి, వాక్యము ద్వారా ఆదరించబడి, వాక్యము ద్వారా శక్తి కలిగి మా ప్రభా మనసపూర్తిగా మా హృదయపూర్వకంగా మా ప్రభా నాయన మీరు ఇచ్చిన తలంతులను సంఘములు వాడబట్టుకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ స్తోత్రం చెల్లిస్తున్నాను. మా ప్రభా సాతానికి లేస్తున్నాం బంధిస్తూ ఉన్నాం. మా గొప్ప దేవుడు మా ప్రభా, సర్వశక్తిమంతుడు మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు అని మా ప్రభా. చేయను మా ప్రభా సంఘం యొక్క పరిచయం మీరు దీవించండి మా ప్రభా, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాం. యేసునాథ మీకు వందనాలు, మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం మా ప్రభా. నా తండ్రి ఆనాడు మా ప్రభా రాజులు, ప్రవక్తలు, న్యాయాధిపతి అందరితో మాట్లాడిన దేవా మీ స్తోత్రాలు. ఆయా కాలాల్లో మా ప్రభా ఆయా భక్తుల ద్వారా మాట్లాడుతూ మా ప్రభా నాయన మా ప్రభా మీరు స్థిరపరచు, బలపరచు మా ప్రభా, సువార్తను బోధిస్తూ మా ప్రభా మీరు ఇచ్చిన యొక్క ప్రవచన నెరవేరుస్తూ, వాగ్దాలు నెరవేరుస్తూ మా ప్రభా ఇంతవరకు కూడా మా ప్రభా మీరు మమ్మల్ని నిలబెట్టిన దాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మా గొప్ప దేవా మీ స్తోత్రాలు, సర్వోన్నతమైన దేవా మీ స్తోత్రాలు మా ప్రభా. ఏసయ్యా మీ స్తుతి స్తోత్రం చెల్లిసిన మా ప్రభా నాయనా. నా తండ్రి సంఘ దర్శనాలు మా ప్రభా చక్కగా నెరవేర్చండి. అలాగనే సంఘ పరిచయాలు కూడా మా ప్రభా నా తండ్రి సంపూర్ణంగా నా తండ్రి హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరి మేము పాల్పొన జరుగుతూ కూడా నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా మీ కొందనాలు మా ప్రభా, జమగలిగిన దేవా, జీవాధిపతిని ప్రభావ మీ స్తోత్రాలు. నా తండ్రి సంఘ సేవను అభివృద్ధిపరచండి మా ప్రభా, విశ్వాసులు మా ప్రభా ఆత్మీయంగా అభివృద్ధిపరచండి మా ప్రభా. దేవా మీ కొందనాలు, మీ స్తోత్రాలు మా ప్రభా నాయన. నా తండ్రి వ్యక్తిగతంగా సేవలు, ఆత్మీయ తలాంతులు మరొకసారి ఉపయోగించి ప్రార్థన చేసిన మా ప్రభా. ఎవరికి ఏ తలాంతు ఇచ్చో మాకు అది తెలియదు, కానీ మా ప్రభా ఆ తలాంతు మీరే ఇచ్చారు. అది గుర్తెరిగి ఆ తలాంతులే మా ప్రభా మీ పరిచయం వాడబట్టుకుని సహాయం దయచేయమని మీ పాదాలను పట్టి వేడుకుంటున్నాం మా ప్రభా. మీకు వందనాలు, మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మా గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు నాయన, జమగల దేవా, జీవాధిపతిని ప్రభా నాయన. నా తండ్రి మేము చేసిన ప్రతి ఎన్నపమ్మ మా ప్రభా ఎలుగెత్తి మా ప్రభా మేము ప్రార్థిస్తున్నాం, ఎలుగెత్తి మేము మొరబెడుతుంటుండగా
మా ప్రార్థనకు ఆలకి జవాబిచ్చే దేవుడు ఉన్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజం కలిగిన దేవా, జీవాధిపతిని ప్రభువా మీకు వందనాలు. సర్వశక్తిమంతుడా మీ స్తోత్ర, సర్వోన్నతమైన దేవా నీకు మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ ఉన్నాం. మా ప్రభా నాయన, మా ప్రభా చేసిన బట్టి ప్రార్థన మీరిని ఆలకించి జవాబిచ్చినందుకు మహిమ చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తుంది మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి మరి మొదటి చేసినంత కూడా దేవుడు చక్కగా జరిగించారు. అనేక అంశాల గురించి ప్రార్థించాం. మరి సమయంలో కోయర్ టీం వారు వచ్చి మరొక పాట పాడి ప్రభువును మనం స్తుతించుండగా మనందరం కలిసి పాడుదాం. మధుర గీతాల నుంచి పాట సంఖ్య 230. ఆనందంగా యెహోవాను స్తుతిద్దామని పాట పాడుతున్నాం. ఆనందంతో ఉత్సాహంతో ఆయనను కీర్తిద్దామని కదండి. చావు గోతిలో నుండి లేవనెత్తిన దేవుడు మన దేవుడు. సింహపు పిల్లలు ఆఖరి గొడ్డున గుణపోయినా మనకి మాత్రం ఆహారాన్ని కూర్చే దేవుడు కదా. ఎన్నెన్నో శోధన బాధ నుండి మనల్ని కాపాడుతూ వస్తున్న దేవుడు. అట్టి గొప్ప దేవుడు మనం ఆరాధిద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ముందు చక్కని మొదటి సెషన్ కూడా చక్కగా జరిగించాం ప్రార్థనలు. రెండవ సెషన్లో
రాష్ట్రాల గురించి, మన ప్రధాన అధికారుల గురించి మనము ప్రార్థించబోతున్నాం. నాతో పాటు మీరందరూ కూడా ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవించి ప్రతి రాష్ట్రం కొరకును, రాష్ట్ర ప్రజల కొరకును, నాయకుల కొరకును, అలాగే అక్కడ పరిచర్య కొరకును, విశ్వాసుల కొరకును, సేవకుల కొరకును, సహోదరులకి అందరి కొరకు, ప్రతి రాష్ట్రంలో ప్రజలందరూ దేవుని ఎరిగి రక్షించబడి స్థిరపట్టుకు కొరకు మనము ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. కృపగల మా ప్రభా, దయగల మా స్వామి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయమయ, కరుణమయ, జాలి కలిగిన దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. మహోన్నతమైన దేవా, మీ స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, మీ స్తోత్రాలు. ఆయన మొదటి సెషన్తో కూడా మా ప్రభా సంఘ పరిచర్య గురించి, సంఘ దర్శనం గురించి ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. తిరిగి మా ప్రభా యొక్క రెండో సెషన్లో నా తండ్రి, మీరు నా తండ్రి మాకు ఇచ్చినట్టు రాష్ట్రాలను బట్టి, ప్రజలను బట్టి, విశ్వాసులను బట్టి, మా ప్రభా నాయకులను బట్టి వందనాలు, స్తోత్రాలు. చిన్న బిడ్డలను బట్టి, యవనస్తులను బట్టి, వృద్ధులను బట్టి అందరు ప్రతి ఒక్కరి వరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా మా ప్రభా, మొదట నా నాయకుల వరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా నాయన ప్రధానుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా వాళ్ళని మహిమ చెల్లిస్తుంటున్నాం. ప్రెసిడెంట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన ప్రధానమంత్రి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. ఎంపీల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా ఎమ్మెల్యేల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన గవర్నర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా ఎమ్మెల్సీల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. సర్పంచుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏదేమైనా మా ప్రభా అధికారులు మా ప్రభా మీరు ఏర్పరిచిన వాళ్ళే. మా ప్రభా నా తండ్రి అందరికీ న్యాయాధిపత్యం మీరే నా తండ్రి. అవును మా ప్రభా, మా రాజ్యంలోని ప్రజలను చక్కగా మా అధికారులు పరిపాలించేందుకు సహాయం దయచేయమని, మంచి మనసు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. సర్వోన్నతమైన దేవా స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మా ప్రభా మహిమ స్వరూపుడా, మీ మహిమ ఘనతకు పొందనరుడా, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి సమయంలో నాయన మా ప్రభా జమ్మూ కాశ్మీర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా హిమాచల్ ప్రదేశ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన మా ప్రభా చండీగఢ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా పంజాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన ఢిల్లీ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా ఉత్తరాఖండ్ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన హర్యానా రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా నాయన రాజస్థాన్ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఉత్తరప్రదేశ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా అస్సాం రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన నాగాలాండ్ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా నా తన బీహార్ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. నాయన మేఘాలయ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మణిపూర్ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. యేసురాజా మీకు వందనాలు, మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. అలాగనే మా ప్రభా గుజరాత్ రాష్ట్రం కొరకు ప్రార్థన చేసినాం. ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రం కొరకు ప్రార్థన చేసినాం. జార్ఖండ్ రాష్ట్రం కొరకు ప్రార్థన చేసినాం. మా ప్రభా త్రిపుర రాష్ట్రం కొరకు ప్రార్థన చేసినాం. మా ప్రభా మిజోరం రాష్ట్రం కొరకు ప్రార్థన చేసినాం. నాయన వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కొరకు ప్రార్థన చేసినాం. మా ప్రభా నా తండ్రి యేసయ్యా మీ స్తోత్రాలు, మీ స్తోత్రాలు. నాయన ఛత్తీస్గఢ్ కూడా ప్రార్థన చేసినాం. ఒరిస్సా రాష్ట్రం కూడా ప్రార్థన చేసినాం. నాయన యేసునాథ మీ స్తోత్రాలు. నాయన మా ప్రభా డమన్ డయా కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా మహారాష్ట్ర కొరకు ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా గోవా రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా కర్ణాటక రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా దేవా మీకు వందనాలు, మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా పాండిచేరి రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం. తమిళ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కేరళ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా మీకు వందనాలు, మీ స్తోత్రాలు. యేసునాథ మహిమయు ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. మా ప్రభా రక్షకుని మా ప్రభా మీకు వందనాలు, మీ స్తోత్రాలు. హల్లెలూయా. మా ప్రభా మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం. మా ప్రభా ప్రతి రాష్ట్రంలో ప్రజలు, మా ప్రభా ప్రతి రాష్ట్రంలో యొక్క ప్రజలు నా ప్రభా అవసరతలు మా ప్రభా ఎరిగిన దేవ, ప్రతి రాష్ట్రం యొక్క ప్రజల అవసరతలు మీరు తీర్చండి. ఆ రాష్ట్ర నాయకులతో మీరు మాట్లాడండి, అధికారులతో మీరు మాట్లాడండి. ఇప్పుడైతే మా ప్రభా జరుగుతున్న పరిస్థితి వల్ల మా ప్రభా ఏ రాష్ట్రంలో ఏ ప్రజలకు ఏది అవసరమో మీకు తెలుసు. కాబట్టి మా ప్రతిదీ మా ప్రభా ఆ అవసరతలో తిరువడకు కృప దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మా ప్రభా యేసయ్యా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీ స్తోత్రాలు. యేసునాథ మీ స్తోత్రాలు, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మీకు వందనాలు మా ప్రభా. నా తండ్రి రాష్ట్రాలన్నింటినీ జ్ఞాపం చేసుకుని, ప్రజలకి జ్ఞాపం చేసుకుని మా ప్రభా రక్షించబడిన వారు మా ప్రభా నా తండ్రి రక్షణ లేక మా ప్రభా యేసురాజా మీ స్తోత్రాలు, మీ కొట్టుమిట్టాడుతున్నాం. మా ప్రభా నశించిపోతున్న ఆత్మలు మా ప్రభా కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా ప్రతి రాష్ట్రంలో భయంకర పరిస్థితి జరుగుతుంది. మా ప్రభా ఈ కరోనా సమస్య బాధపడుతున్నందుకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా మీకు వందనాలు. మా నాయన మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. జమగలిగిన దేవుడు జీవాధిపతిని ప్రభా మీకు వందనాలు. దయగల మా స్వామి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాకు మొరపెట్టుము నేను ఉత్తరం ఇస్తాను సెలవిచ్చిందేవా మీ స్తోత్రాలు. ఈ దిన మొరపెట్టు యెహోవా ఆలకించిన వాగ్దానం ఇచ్చిందేవా మీ స్తోత్రాలు. నా దేవ మా ప్రభా మీకు వందనాలు, మీ స్తోత్రాలు. త్రియేక దేవా త్రితమైన దేవా మీ స్తోత్రాలు. యేసునాథా మీ స్తోత్రం మా ప్రభా అతని మా ప్రభా ప్రతి రాష్ట్రం యొక్క క్రైస్తవుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా నేను సువార్త పరిచర్యకు ఆటంకపరిచే వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా అటువారి మీరు దర్శించండి. మా ప్రభా
యేసయ్యా మీకు వందనాలు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం మా ప్రభువా. నాయన 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 మీకు వందనాలు. మా ప్రతి రాష్ట్రంలో ప్రజలు అయితే యవనస్తులేమి, మా ప్రభు సండే స్కూల్ పిల్లలేమి, విశ్వాసులేమి, మా ప్రభు సహోదర సహోదరులేమి, అక్కడ ఉన్నటువంటి యొక్క రాష్ట్రంలో యొక్క పాస్టర్ గారు ఏమి, విశ్వాసులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం మా ప్రభువా. మీకు వందనాలు, మీ స్తోత్రం. యేసునాథా మీ స్తోత్రం, మీ స్తోత్రం, మీ స్తోత్రం, మీ స్తోత్రం, స్తోత్రం చెల్లిస్తున్నాం మా ప్రభువా. మీకు వందనాలు. దయగలిగిన మా స్వామి మీ స్తోత్రాలు. యేసయ్యా యేసయ్యా నా తండ్రి ప్రతి ప్రార్థన మీరు ఇవ్వనండి మా ప్రభా. ఇని నా తండ్రి ఆలకించే దేవుడికి మీనందుకు వందనాలు. అవును మా ప్రభా. నాయన మా ప్రభా, నా తండ్రి మీ చెవులు ఇంటి మంత్రుల ప్రార్థన మీద మా ప్రభా, నా తండ్రి ఇంటి మంత్రుల మీద మా ప్రభా, మీ చెవులైతే వాళ్ళు చేసే ప్రతి ప్రార్థన వైపు ఉండమని వాక్యం చలవిస్తున్న పేతురు భక్తుడు. ఆ రీతిగా మా ప్రభా నా తండ్రి ఈ దీని మరపెట్టు యెహోవా ఆలకించిన వాగ్దానం ఇచ్చిందేవా మీ స్తోత్రాలు. వీరి హృదయంతో మా ప్రభా ప్రార్థిస్తే అది వింటానని చలవిచ్చిందేవా మీ స్తోత్రాలు. నాయన నాయన మీకు వందనాలు, మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. జీవం కలిగిన దేవా మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తుంటున్నాం. కృప దయచేయండి అయినా మా ప్రభా రాష్ట్ర నాయకులు, మా ప్రభా రాష్ట్ర ప్రజలను చక్కగా పరిపాలించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. యేసయ్యా యేసయ్యా యేసునాథా మీ స్తోత్రం, మీ స్తోత్రం, మీ స్తోత్రం, మీ స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు మీ కొందరు గొప్పకాలు జరిగించండి ఆయన దేవా 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 పరిశుద్ధుడ 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 పరమాత్ముడ పూజ్యునిడా నీ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సాతానికి లేస్తున్నాంలో బంధిస్తూ లయపరుచున్నాం మా ప్రభా. ఏ రాష్ట్రంలో మా ప్రభా క్రైస్తవులు హింసిస్తూ ఉన్నారో, క్రైస్తవులను బాధ పెడుతున్నారో మా ప్రభా. యేసయ్యా మా ప్రభా అటు దేశానికి జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ స్తోత్రం, మీ స్తోత్రం, మీ స్తోత్రం, మీ స్తోత్రం. యేసురాజా మీ స్తోత్రం, మీ స్తోత్రం. యేసయ్యా నీకు మహిమ చెల్లిస్తుంటున్నాం మా ప్రభా. ప్రత్యేకంగా మా ప్రభా జంట నగరాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కరోనా పరిస్థితి మా ప్రభా భయంకరమైన పరిస్థితి ఉంది మా ప్రభా. నా తండ్రి వ్యాక్సిన్ అందట్లేదు మా ప్రభా. హాస్పిటల్లో బెడ్లు లేవు నా తండ్రి. మా ప్రభా శ్మశానాల్లో ప్లేస్ కూడా లేదు మా ప్రభా. చనిపోయిన వాళ్ళని నా ప్రభా దహనం చేయడానికి మా ప్రభా ఎంత భయంకర పరిస్థితి కలిగి ఉంటున్నాం మా ప్రభా. ఆ పరిస్థితిని మన విడిపించే దేవుడు ఒకే ఒక దేవుడు మీరే, ఒకే ఒక శక్తిమంతుడు రక్షకుడు ప్రభా. మీకు వందనాలు. మీరు రక్షించండి, కాపాడండి మా ప్రభా. అట్టి సమస్యను విడిపించండి మా ప్రభువా. మీకు వందనాలు, మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. దయగల మా స్వామి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం మా ప్రభువా. మీకు వందనాలు. అవును మా తండ్రి ఎందుకంటే మా ప్రభా భూమి యొక్క సృజించిన దేవుడు, భూమి మీద మా తండ్రి మానవుని సృష్టించిన దేవుడు, ప్రతి మనిషికి ఏం కావాలో వాటన్నింటినీ సృష్టించిన దేవుడు బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం మా ప్రభువా. నాయన మీకు వందనాలు, మీ స్తోత్రాలు. సర్వోన్నతమైన దేవ మహిమ చెల్లిస్తున్నాం మా ప్రభా. నా తండ్రి మీరు అక్కడ బహు సమీపంగా ఉంది మా ప్రభా. నా తండ్రి మా ప్రభా మీరు వచ్చినప్పుడు మేము ఎదుర్కొనే వారంగా అయితే మమ్మల్ని అందరూ అయితే మా ప్రాణాత్మ దేహాన్ని సిద్ధపాటు కలిగి ఉంటే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. యేసునాథా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం మా ప్రభా. అతని ప్రతి రాష్ట్ర ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించండి, రక్షణ కార్యం జరిగించండి. కరోనాతో బాధపడే వాళ్ళందరూ విడిపించండి మా ప్రభా. కరోనా నయమై మా ప్రభు గృహాలకు వచ్చే వాళ్ళందరూ కూడా నెమ్మదేవుని ఆదరించమని ప్రార్థన చేస్తుంటున్నాం మా ప్రభువా. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. జమగలిగిన దేవా జీవాధిపతిని ప్రభువా మీకు వందనాలు. దయగల మా స్వామి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం మా ప్రభువా. నా తండ్రి ప్రతి నాయకుడిని జ్ఞాపం చేస్తున్నాం మా ప్రభువా. ప్రతి నా తండ్రి యవనస్తున్న ప్రతి విశ్వాసిని కూడా జ్ఞాపం చేసుకుంటున్నాం దేవా. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. సహాయం దయచేయండి మా ప్రభువా. నా తండ్రి నా దేవా మీ స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. జమగలిగిన దేవా జీవాధిపతిని ప్రభువా మహిమ స్వరూపుడైన తండ్రి మా ప్రభా నీ ప్రార్థన ఆలకించిన వాగ్దానం ఇచ్చిందేవా మీ స్తోత్రాలు. నాయన మా ప్రభా మహిమ చెల్లిస్తున్నాం, ఘనత చెల్లిస్తున్నాం. యేసయ్యా 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 మీ స్తోత్రం. యేసునాథా ఈ యొక్క ప్రపంచ దేశములు నా తన ప్రజలను ఒకసారి జ్ఞాపం చేసుకుంటూ అందరినీ మీ రక్షణ కార్యం జరిగించమని ప్రతి ఒక్కరిని మీరు మాట్లాడమని మహిమ చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తూ మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. ప్రభువుకు మహిమ చెల్లిస్తుంటున్నాం. మరి దేవుడికో ఇంతవరకు మొదటి సెషన్లో అలాగే తిరిగి రెండో సెషన్లో కూడా దేవుడు చక్కగా జరిగించారు. మరి మనము కరోనా సమస్యల నుంచి ఎంతో చాలా భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నాం. వాటన్నిటి గురించి కొద్ది సమయం ప్రార్థించాం. మరి దేవుడి సమయంతో మరొక సమయం కూడా ప్రార్థన చేద్దాం. తిరిగి మరి క్వైర్ టీం వారు ఒక పాట పాడుతుండగా వాళ్ళతో కలిసి మనము పాటలు పాడి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు అని పాట పాడుతున్నాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు.
దేవునికి మహిమ కలను గాక. ఇంతవరకు మన ప్రభుని స్తుతించే భాగ్యం ప్రభు మనకి ఇచ్చారు. మనం ఇప్పుడు ఈ సమయంలో దేవుని వాక్యం వినక ముందు ఒక పాట పాడుకుని ప్రభుని స్తుతించి గణపరిచి కొనియాడదాం. నేను మధుర గీతాల నుంచి పాట సంఖ్య 416 416. దేవునికి మహిమ కలుగును గాక. 2 సెషన్లు చక్కగా ప్రార్థించాం. మరి 3వ సెషన్లో కరోనాతో బాధపడుతున్న అందరి కొరకు ప్రార్థన చేద్దాం. మన సియోను సంఘంలో అనేక మంది మరి కరోనా వైరస్ మరి సోకి ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఆ పేర్ల నిమిత్తమే మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఈ కరోనా బారి నుంచి దేవుడు విడిపించలాగా కూడా అందరి కొరకు ఆ తర్వాత చివరిలో వ్యక్తిగతం కూడా కొద్దిసేపు మనం ప్రార్థనలో గడుపుదాం. పరమ తండ్రి మీకు వందనాలు. యేసునాథ మీ స్తోత్రులు. ఆత్మదేవ ఆదరణకర్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ ఉన్నాం మా ప్రభువా. 2 సెషన్లు చక్కగా మీరు జరిగించినందుకు మీ స్తోత్రాలు. మరి 3వ సెషన్లో కూడా మా ప్రభువా కరోనా వైరస్ బారిన పడ్డ వాళ్ళందరి వరకు ప్రార్థన చేస్తుంటున్నాం మా ప్రభువా. నాయన నా తండ్రి ఎంతో నా తండ్రి బాధతో మా ప్రభువా భయంకర పరిస్థితిలో ఉన్నారు. సహాయం దయచేయండి దేవా. మీకు వందనాలు మా ప్రభువా. మీ స్తోత్రం చెల్లిస్తున్నాం మా ప్రభువా. ప్రేమైన మా ప్రభా నా తండ్రి పెద్దరు హేమంత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. మా ప్రభా మా తండ్రి విజయేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. ఆయన జోయేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన రాజీవ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. బాలరాజ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. విమల కుమారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ముత్యాల రాజు కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. దేవా మా కొందనారు దేవా మీ స్తోత్రం చెల్లిస్తున్నాం మా ప్రభా. నాయన మా ప్రభా నా తండ్రి సుబౌద్ధ కొరకు అతను సుబోధ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. నా తండ్రి మోర్సీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. స్వామి చేత కొరకు ప్రార్థన చేస్తున్నాం. జాన్
నా తండ్రి తబ్దీకర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. మీకు అందరు బబ్లీ మా ప్రభా తందీకర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. జైమాన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. జోనతన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. జాన్ నాయక్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. కేరి నెహమ్యా కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. మా తండ్రి ఆత్మకూర్తి నరేష్ లాల్ కొరకు ప్రార్థన చేసినాం మా ప్రభా. లూయిస్ కొరకు ప్రార్థన చేసినాం నాయన. జోన్ కెరు బే కొరకు ప్రార్థన చేసినాం మా ప్రభా. ఇమాన్యుయల్ కొరకు ప్రార్థన చేసినాం మా ప్రభా. నా తండ్రి మా ప్రభా. నా తండ్రి ఎవరి జిన్నే కొరకు ప్రార్థన చేసినాం మా ప్రభా. నా దేవా మీకు వందనాలు స్తోత్రం చేసిన నల్లదాం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నరేష్ చేతి కొరకు ప్రార్థన చేసినాం మా ప్రభా. క్లడీస్ కెరూబుకు ప్రార్థన చేసినాం మా ప్రభా. శాంతి ఆనందరాజు కొరకు ప్రార్థన చేసినాం మా నాయన మా ప్రభా. నా తండ్రి మీకు వందనాలు. జై విన్ ఎన్ కొరకు ప్రార్థన చేసినాం మా ప్రభా. ఎంజిల్ జబా హెన్రీ కొరకు ప్రార్థన చేసినాం మా ప్రభా. శ్రీనివాస్ నా కొరకు ప్రార్థన చేసినాం మా నాయన. విజయాన్ కొరకు ప్రార్థన చేసినాం. స్వప్న ఓం ప్రకాష్ కొరకు ప్రార్థన చేసినాం మా ప్రభా. మీకు వందనాలు. గోడి సప్ల ప్రవీణ్ కొరకు ప్రార్థన చేసినాం నాయన మా ప్రభు. ప్రతాప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. జమగలిగిన దేవా మీకు వందనాలు. దయగలిగిన మా స్వామి మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం మా ప్రభా. అలాగే మా ప్రభా రమేష్ కొరకు ప్రార్థన చేసినాం నాయన. ప్రవీణ్ పవార్ కొరకు ప్రార్థన చేసినాము నాయన. గులా భౌషం కొరకు ప్రార్థన చేసినాం మా ప్రభా. జబ్ రాజు కొరకు ప్రదాసునికి ప్రార్థన చేసినాం మా ప్రభా. అర్చన కొరకు ప్రార్థన చేసినాం నాయన. దేవా మీకు వందనాలు మీకు స్తోత్రం చెల్లిసినాం. జబాషీలి డానియల్ కొరకు ప్రార్థన చేసినాం మా ప్రభా. అరుణ్ గట్ట కొరకు ప్రార్థన చేసినాం నాయన. ఇమాన్యుయేలు కెరీతి కొరకు ప్రార్థన చేసినాం మా ప్రభా. అని స్తోత్రాలు. జ్యోతి ఇమాన్యుయేల్ కొరకు ప్రార్థన చేసినాం మా ప్రభా. జాన్ కొరకు ప్రార్థన చేసినాం మా తండ్రి. దేవా మీకు వందనాలు మా ప్రభా. నా తండ్రి ఆల్బర్ట్ రోజు కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. జీవ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. మీకు వందనాలు మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. డేవిడ్ రాజా సింగ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. సుబేరా కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ముత్తు సెల్లివి కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. సుబాన్ బై కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా చైమాన్ బై కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. వీణు బై కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎలిజబెత్ ప్రకాష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. జాన్ జే ఎన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. లిల్లీ జాన్ కొరకు ప్రార్థన చేసినాం నాయన. మీకు వందనాలు. ముతాన్ కొరకు ప్రార్థన చేసినాం మా ప్రభా. మీ స్తోత్రాలు. ప్రమోద్ కొరకు ప్రార్థన చేసినాం నాయన. మీకు వందనాలు. నోయాల కొరకు ప్రార్థన చేసినాం మా ప్రభా. మీ స్తోత్రాలు. షేత్ కులోత్తంగా కొరకు ప్రార్థన చేసినాం మా ప్రభా. మీ స్తోత్రాలు. కులోతుంగన్ కొరకు ప్రార్థన చేసినాం మా ప్రభా. మీకు వందనాలు నాయన. మా ప్రభా సంజీవ్ భవన్ కొరకు ప్రార్థన చేసిన మా ప్రభా. మీ స్తోత్రాలు. అభిషేక్ చావన్ కొరకు ప్రార్థన చేసిన నాయన. మీకు వందనాలు. సెల్విన్ కొరకు ప్రార్థన చేసిన మా ప్రభా. వాత్సల్యత కొరకు ప్రార్థన చేసినాం నాయన. మీకు వందనాలు నాయన. బీటీ తవేరే కొరకు ప్రార్థన చేసిన మా ప్రభా. మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. దయగలిగిన మా స్వామి మీకు వందనాలు స్తోత్రాలు మహిమ చెల్లిస్తున్నాం మా ప్రభా. నాయన అలాగనే నాయన రోకో కొరకు ప్రార్థన చేసిన మా ప్రభా. బాపురావు నా తను జోహార్ కొరకు ప్రార్థన చేసినాం నాయన. అశోక్ రాజ్ కొరకు ప్రార్థన చేసినాం నాయన. జాన్ జోసెఫ్ కొరకు ప్రార్థన చేసినాం. జాన్ జోసెఫ్ కొరకు ప్రార్థన చేసినాం మా ప్రభా. గిరీష్ కొరకు ప్రార్థన చేసినాం నాయన. స్టెల్లా కొరకు ప్రార్థన చేసినాం మా ప్రభా. జోకబ్ ఇమా రేషన్ కొరకు ప్రార్థన చేసినాం నాయన. మీను మొషర్ మేర కొరకు ప్రార్థన చేసినాం. రత్నమణి కొరకు ప్రార్థన చేసినాం మా ప్రభా. LH కొరకు ప్రార్థన చేసినాం మా నాయన. జోనతన్ కొరకును ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. మీ స్తోత్రాలు. నా తండ్రి వాళ్ళని గిహ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. హలే రాధాకృష్ణ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. అన్న గ్రేస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. దేవా మీకు వందనాలు. షేత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. హోప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. లెవెల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభు. మీకు వందనాలు. రెమో పాల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. మీకు వందనాలు. సుశాంత్ పాల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభు. మహిమ చెల్లిస్తుంటున్నాం. మాస్టర్ ఆదిల్ జోసెఫ్ పాల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా దేవా. మీకు వందనాలు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రదీప్ సురాజ్ జయ కొరకు ప్రార్థన చేసినాం నాయన. మీకు వందనాలు. సునీత సాగర్ కొరకును ప్రార్థన చేసినాం మా ప్రభా. ఎస్ రాజా కొరకును ప్రార్థన చేసినాం నాయన. డానియల్ రిలేటివ్ కొరకు ప్రార్థన చేసినాం మా ప్రభా. ఆయన మనోజ్ తయారీ కొరకు ప్రార్థన చేసినాం నాయన. కెనడీ కొరకు ప్రార్థన చేసినాం మా ప్రభా. రాజేంద్ర కొరకు ప్రార్థన చేసినాం నాయన. శంకరేళ్ళు దూరేవి కొరకు ప్రార్థన చేసిన నాయన. దిలీప్ సగారి కొరకు ప్రార్థన చేసిన మా ప్రభా. తపాన నా తండ్రి సరేక కొరకు ప్రార్థన చేసిన మా ప్రభా. దేవా మీకు వందనాలు మీకు స్తోత్రాలు. వీళ్ళందరూ మా ప్రభా నాయన ఈ కరోనాతో మా ప్రభా ఎంతో నా తండ్రి బాధపడుతూ ఉన్నారు నా తండ్రి. మా ప్రభా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా చక్కని ట్రీట్మెంట్ అందరికీ నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా మీకు వందనాలు మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. దయగలిగిన మా స్వామి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తుంటున్నాం. ఇదిగా మా ప్రభా
ఆయన నా తండ్రి స్వరూప్ హోస్కో సహోకో ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. అన్నిలు లాకర్ కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారి కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం మా బ్రదర్ సురేజయ మన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. వారి యొక్క ఆఫీస్ స్టాఫ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. బ్రదర్ సందీప్ నాయక్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సందీప్ నాయక్ యొక్క తల్లిగారి ఆఫీస్ స్టాఫ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అతని మహిమ లిండా కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. వారికి మా ప్రభా లిండా సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. నా తండ్రి బొల్ల హేమంత్ బ్రోమ్ కొరకు ప్రార్థన వారి కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. మీకు వందనాలు. అభిషేక్ బిహార కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. మీ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఆయన మునియ ఆరోన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. శ్యామల ముగ్గురు కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. ముగ్గురు పిల్లలు శ్యామల కొరకును ముగ్గురు పిల్లల కొరకును ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. మీకు వందనాలు. సునీల్ కుమార్ కొరకును ప్రార్థన చేస్తున్నాం నాయన. జోషి నిషా శ్యామ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. మనోహర్ చార్లేస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. నా తండ్రి నిశ్చయ మా ప్రభా. ఇంపెన్ తల్లి లిజో కొరకు గారి భార్య కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. విజయ్ జోనతన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. జోబ్ ఆఫీస్ స్టాఫ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. సోమసుందరం కొరకు ఆఫీస్ స్టాఫ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్నేహ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. అతను రానే జయో గారి వారి తండ్రి ఆఫీస్ స్టాఫ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. చులోచన ఆఫీస్ స్టాఫ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. మోక్షావతి ఆఫీస్ స్టాఫ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. మీకు వందనాలు. మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. సర్వశక్తిమంతుడు మా ప్రభా. మీకు వందనాలు నాయన. మెన్సి ఆఫీస్ స్టాఫ్ కొరకు ప్రార్థన చేసినాము. క్రిస్టియన్ కొరకు ప్రార్థన చేసినాము. దేవా మీకు వందనాలు. మీ స్తోత్రాలు ప్రభా. మీ స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. హల్లెలూయా. యేసునాథ మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. అతని సహోదరుడు వెంకట కొరకును సహోదరుడు నా శామ్యుల్ కొరకును సహోదరుడు జగదీష్ కొరకును తల్లి పిల్లల బిందు కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. మా ప్రభా నా తండ్రి డెంగు ఆస్తమాతో బాధపడి సంపూర్ణ స్వస్థత దయచేయండి. సహోదరి వసంత కొరకు ఎబినేరి కొరకు ప్రార్థన, సహోదరి గోలి కొరకు, సహోదరి జాన్ ఎప్టరీ కొరకు, ప్రవీణ్ కొరకు ప్రార్థన చేసి, సహోదరి నా తన స్వర్ణలత కొరకు, హెప్షేబా కొరకు ప్రార్థన చేసిన సహోదరి శామ్యుల్ గారి కొరకు కుటుంబం కొరకు ప్రార్థన చేసి, సహోదరి మధు జ్యోతి గారు సైమాల్ ప్రార్థన చేసిన, జేసీ రావు గారు ప్రార్థన, రమణ కొరకు ప్రార్థన చేసిన సహోదరి శ్రీదేవి కొరకు ప్రార్థన చేసిన నాయన. సహోదరి నరసింహుడు కొరకు ప్రార్థన చేసిన, సహోదరి అరుణ కొరకు ప్రార్థన చేసిన నాయన. సహోదరి భారత్ కొరకు ప్రార్థన చేసిన మా ప్రభా. అరుణ్ సురేష్ విజయ్ బాబు కొరకు ప్రార్థన చేసిన, విలియము నా తండ్రి మౌని కేమ్ కొరకు ప్రార్థన చేసిన, సహోదరి సునీత కొరకు ఆశీర్వాదము రెబక పుల్లమ్మ కొరకు ప్రార్థన చేసిన మా ప్రభా. చలపతిరావు కొరకు ప్రార్థన చేశారు. గంగా భవాని రేపు కొరకు ప్రార్థన చేశారు. రాణి మధులికి ప్రార్థన చేసిన, అంబానీ పెంచి దీవెన కొరకు, సదమని కొరకు ప్రార్థన చేసిన మా ప్రభా. ఈ కరోనాతో బాధపడుతున్న అందరినీ కరోనా వైరస్ విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా ప్రభా. అలాగనే నేను మా ప్రభా మా మేడం కొరకు ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. నాయన మీకు వందనాలు, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభా. నాగబాబు కొరకును, అలాగే నా తండ్రి మా ప్రభా బిందు మేడం కొరకును, సాయి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. మా ప్రభా మరి కరోనా వచ్చింది, సంపూర్ణ స్వస్థత ఇచ్చండి. హైందవులు మా రక్షణ కార్యం జరిగించి కుటుంబం దర్శించండి మా ప్రభా. బాబుకి వెళ్ళాలంటే మా ప్రభా లేకుండా సహాయం దయచేయమని, కుటుంబాన్ని మా ప్రభు రక్షించి కాపాడమని స్తోత్రం చెల్లిస్తూ నాయన ఇంతవరకు మేము చేసిన ప్రతి ప్రార్థన మీరు జవాబిస్తున్న నమ్మొచ్చున్న అతని సన్నిధి చేరి మీరే అద్భుత ఆశ్చర్యంగా జరిగి మేము స్తోత్రం చెల్లిస్తూ ప్రతి కుటుంబం మీరు దర్శించమని మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకున్నటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. మహిమ చెల్లిస్తుంటున్నాం. మరింతవరకు ప్రార్థన పాటలతో ప్రభువును స్తుతించాం, అనేక అంశాల గురించి ప్రార్థించాం. మరి అతి ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం. ఏంటో సమయం అంటే వాక్యము, వాక్య పరిచర్య. మరి వాక్యాన్ని మనం విన్నాం. వాక్యాన్ని వెనుక ముందు మన యొక్క హృదయములను మనం సిద్ధపరచుకుందాం. Thank you.
మహిమ చెల్లిస్తుంటున్నాం. మరి ఈ సమయంలో వాక్య పరిచర్య మరి వాక్యం అందించడానికి మరి బ్రదర్ అనురోధ్ గారు మన మధ్య ఉన్నారు. మరి అనురోధ్ గారు వాక్యం అందిస్తుండగా అందరము వాక్యం విని ఆత్మీయులు పొందుకోవాలని ప్రభువును మనం చేస్తూ ఉంటున్నాం. Praise the Lord, dear brothers and sisters. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. From many days we have been looking at the prayers of Apostle Paul. అనేక దినాలుగా మనము అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క జీవితంలో ఆయన చేసినటువంటి ప్రార్థనల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. Today we are going to look at a prayer that Paul prayed for the Christians at Rome, a very short prayer that he prayed. ఈ రోజు మరి పౌలు చేసినటువంటి ఒక ప్రార్థనను మరి ఒక ప్రార్థనను మనం ధ్యానం చేసుకుందాం. రోమా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల గురించి ఆయన చేసినటువంటి చాలా చిన్న ప్రార్థన ఇది. ఆ యొక్క సూక్ష్మ ప్రార్థన ద్వారా మనము ఈ దినము మన యొక్క వాక్యంలో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. And the prayer is recorded in Romans chapter 15 verse 13. రోమపత్రిక 15వ అధ్యాయము 13వ వచనంలో ఈ యొక్క ప్రార్థన అనేది మరి లిఖితం చేయబడి ఉంది. So let us turn there. బైబిల్ తెరుద్దాం. Romans chapter 15 and verse 13. రోమపత్రిక 15వ అధ్యాయము 30వ వచనం. Now may the God of hope fill you with all joy and peace in believing, so that you will abound in hope by the power of Holy Spirit. రోమపత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపును గాక. See, what is the result of this prayer? That believers will be filled with joy and peace. చూడండి, ఈ ప్రార్థన ద్వారా పౌలు ఏమి కోరుకుంటున్నాడు, ఏమి సమాధానం కావాలని కోరుకుంటున్నాడంటే, మరి ఎవరి కొరకైతే ఆయన ప్రార్థన చేస్తారో వారు సమస్త ఆనందముతోను మరి సమస్తమైనటువంటి సమాధానముతోను వారు నింపబడేలాగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. These two, peace and joy, are great necessities for each believer. ఎందుకంటే ఈ యొక్క విశ్వాసము, ఈ యొక్క సమాధానము, క్షమించండి, ఈ సమస్త ఆనందము అలాగే ఈ సమాధానము ఏవైతే ఉన్నాయో ఇవి విశ్వాసుల యొక్క జీవితాల్లో చాలా అవసరమైనటువంటి విషయాలు. And Paul prays for the Christians there that they may be full of it, full of peace and full of joy. కాబట్టి ఈ విషయాలు ఆ రోమాలో ఉన్నటువంటి సంఘస్థులు వారు ఈ యొక్క విషయాల్లో వారు నిండి ఉండాలని, వారు సమస్త సమాధానంతోను సమస్త ఆనందముతోను వారు నిండి ఉండాలి అని చెప్పి పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. Like for physical body, good health is there, right? Similarly, for our soul, peace and joy are there. When we are at peace and we are joyful, then we are healthy in our soul, in our being. చూడండి, శరీరానికి ఏ విధంగా మరి ఆరోగ్యము అవసరమైనదో, మరి శరీరము ఆరోగ్యంగా ఉన్నప్పుడు మరి శరీరం ఎలాగైతే శక్తితో మరి చక్కగా ఉంటుందో, అలాగే ఆత్మకు సంబంధించినంత వరకు గనక మనం ఆలోచన చేసినప్పుడు వాక్యానుసారంగా ఈ యొక్క ఆత్మ ఆరోగ్యంగా ఉండాలి అంటే సమస్త ఆనందము అలాగే మరి సమాధానము, ఇవి రెండు ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా మరి ఆత్మ యొక్క ఆత్మీయ ఆరోగ్యానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. So we see here how Paul starts. He calls God God of hope. God is the God of hope. చూడండి, దేవుణ్ణి ఇక్కడ పౌలు ఎలా పిలుస్తున్నాడో, నిరీక్షణ కర్తయగు దేవుడు అని పిలుస్తూ ఉన్నాడు. That means in any situation, when we look to the Lord, He always gives up hope. There is nothing that is impossible for Him. When we look to Him, He is a God of hope. కాబట్టి నిరీక్షణ కర్తయగు దేవుడు అనగా మరి ఆయన దగ్గర మనము దేని గురించి మరి మనము మొరపెట్టినా సరే ఆ విషయానికి సంబంధించినటువంటి నిరీక్షణ ఆయన మనకి ఇస్తాడు. దాని గురించినటువంటి ఆశాభావము దేవుడు మనలో కలిగిస్తాడు. అందుకే దేవుడిని ఇక్కడ పౌలు సంబోధిస్తున్నాడు నిరీక్షణ కర్తయగు దేవుడు అనగా ఆయనలో మన యొక్క నిరీక్షణ అనేది మరి ఆయనలోనే మనము కలిగి ఉండాలి అనే విషయాన్ని గురించి పౌలు మరొకసారి ఇక్కడ మరి ఆయన స్పష్టం చేస్తూ ఉన్నాడు. Now he says, now the God of hope fill you with joy and peace in believing.
చూడండి, ఆ యొక్క నిరీక్షణకర్తయగు దేవుడు మిమ్మల్ని సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మరి నింపుతాడు. ఎలాగా? విశ్వాసము ద్వారా. So this God of hope gives us something on which we believe, and as we believe, then by the power of Holy Spirit, He fills our life with peace and joy. చూడండి, ఆ నిరీక్షణకర్తయగు దేవుడు మనము విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనల్ని నింపుతాడు. మనము మనం ఎప్పుడైతే నిరీక్షణకర్తయగు దేవుని యందు మన యొక్క విశ్వాసాన్ని మనం ఉంచి నమ్ముతామో, ఆయన తన యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనకి ఏం అనుగ్రహించేవాడుగా ఉన్నాడు? ఆయన సమస్తమైనటువంటి ఆనందమును అలాగే సమాధానాన్ని ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. So second point is this, that God of hope speaks words of promises. కాబట్టి నిరీక్షణకర్తయగు దేవుడు ఆయన ఏం పలుకుతున్నాడంటే, మరి వాగ్దానముతో కూడినటువంటి మాటలను ఆయన పలుకుతూ ఉన్నాడు. If you look at this prayer, right, in verse 13, this prayer is there. But before that, verse 30, there are 4 promises. Verse 9 is a promise. Verse 10, verse 11, verse 12. Paul quotes 4 promises, and then he prays that as you believe these promises, God of hope will fill you with peace and joy. కాబట్టి ఈ 13వ వచనంలో ఉన్నటువంటి యొక్క ప్రార్థన చేయడానికి ముందుగా పౌలు 9వ వచనం నుంచి మొదలుకొని 12వ వచనం వరకు కూడా 4 వాగ్దానాలను ఆయన మరి పేర్కొంటూ, ఆ 4 వాగ్దానాలను ప్రస్తావిస్తూ, ఆయన మరి మన దేవుడు ఈ వాగ్దానాలను మనకి ఇచ్చాడు కాబట్టి ఆయన మన యొక్క నిరీక్షణకర్త అయినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన వాగ్దానాలు ఇవ్వడం మాత్రమే కాదు, ఆ వాగ్దానాలను ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు అని కూడా మరి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు రోమాలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులకు. So you see, God speaks words of promise, which Paul quoted 4 promises in 9, 10, 11, 12, and then he prays that by the power of Holy Spirit, these promises may become very real to us. And then as we believe them, God Himself fills our life with peace and joy. కాబట్టి నిరీక్షణకర్తయగు దేవుడు ఆయన మరి వాగ్దానంతో కూడినటువంటి మాటలను ఆయన పలకడం మాత్రమే కాదు, కానీ 9వ వచనం మొదలుకొని 12వ వచనం వరకు పౌలు ఏవైతే వాగ్దానాలు పేర్కొని ఆ వాగ్దానాల కొరకు ఆయన ప్రార్థన చేశాడో, మరి ఆ యొక్క వాగ్దానాలు తన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ఆయన మన యొక్క జీవితాల్లో ఆయన నెరవేర్చి తన యొక్క వాగ్దానాల ద్వారా మనకు ఆనందాన్ని సమాధానాన్ని ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని పౌలు మరి ఇక్కడ చాలా ఖండితంగా లేకపోతే చాలా రూఢిగా చెప్తున్నాడు. So first thing we see here is God's promises, when believed upon, bring peace and joy. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క వాగ్దానాలు మనం ఎప్పుడైతే వాటి యందు మనం నమ్మకం ఉంచుతామో, ఆ వాగ్దానాలు మన యొక్క జీవితాల్లోనికి అవి ఆనందాన్ని అలాగే సమాధానాన్ని తీసుకొచ్చేవిగా ఉన్నాయి. When everywhere there can be fear, there can be anxiety, there can be uncertainty, God's word brings peace and joy in the lives of His people. చూడండి, మన చుట్టూ మరి ఎంతో కలవరం ఉన్నా, ఎంతో ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా, మరి పరిస్థితులు రేపటి దినాన్ని ఎలా ఉంటాయో అనేటువంటి విధమైనటువంటి ఒక వాతావరణం మన చుట్టూ ఉన్నా, దేవుని యొక్క వాగ్దానాల మీద గనక మన యొక్క నిరీక్షణ, మన యొక్క నమ్మకము మనం ఉంచినట్లయితే, ఆ దేవుని యొక్క వాగ్దానాలు ఆయన పలికిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి నమ్మదగినవి కాబట్టి ఆ యొక్క మాటలు మన యొక్క జీవితాల్లోనికి సమాధానాన్ని అదే సమయంలో ఆనందాన్ని కూడా తీసుకొచ్చేవిగా ఉన్నాయి. See one more related verse from book of Isaiah, Isaiah chapter 26 verse 3. చూడండి, యెషయా గ్రంథంలో నుంచి ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. It says in Isaiah 26:3, you will keep him in perfect peace, whose mind is stayed on you, because he trusts in you. 26వ అధ్యాయము యెషయా గ్రంథము 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనెనో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. So who keeps us in perfect peace? కాబట్టి ఎవరు మనల్ని పూర్ణ శాంతి గలవానిగా చేయగలుగుతారు? It is written there, right? You will keep him. Our God keeps us in perfect peace. Perfect peace comes from him.
ఎవరంటే దేవుడు మాత్రమే. ఇక్కడ చూస్తున్నాం కదా మనము మరి దేవుని యొక్క వాక్యములో, ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో నీవు వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. దేవుడే వారికి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించి వారిని కాపాడేవాడుగా ఉన్నాడు. Similar to what we read in Paul's prayer, right? God is a God of hope. అదే మనము మరి పౌలు చేసినటువంటి ప్రార్థనలు కూడా మనం చదువుకున్నాం కదా. మన దేవుడు ఆయన నిరీక్షణకర్త అయినటువంటి దేవుడిగా ఉన్నాడు. Now the question is how he keeps us in perfect peace. The answer is in the remaining part of the verse. అయితే ఇప్పుడు మనకి ప్రశ్న వస్తుంది. అదేంటంటే మరి ఎలాగున దేవుడు మనలను మరి పూర్ణ శాంతి గలవానిగా ఆయన కాపాడతాడు అనే ప్రశ్న మనకి కలిగినప్పుడు, మరి దానికి జవాబుగా తర్వాతి వచనాన్ని మనం చూస్తే మనకు అక్కడ మరి జవాబు దొరుకుతుంది. You will keep him in perfect peace whose mind is stayed on you because he trusts in you. మనము తెలుగులో చూసినట్లయితే దానికి మరి ముందు వచనము మనకు కనిపిస్తుంది. ఎవని మనసు నీ మీద ఆనుకున్నో అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు కనుక నీవు వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతావు. ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడంట. Whose mind is stayed, or who sets his mind upon God's word, meditates upon God's word and trust in God's word, that person God keeps in perfect peace. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క వాక్యం మీద పూర్తిగా ఆధారపడతారో, దేవుని యొక్క మాటల మీద పూర్తిగా నమ్మకం ఉంచుతారో, దేవుని యొక్క మాటల మీద పూర్తిగా విశ్వాసం ఉంచుతారో, దేవుని వాక్యంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని యొక్క వాక్యం మీద తమ యొక్క గురి, తమ యొక్క నిరీక్షణ మరి తమ యొక్క విశ్వాసం నిలుపుకుంటారో వారిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. So suppose I find my mind becoming anxious over small things, big things. What should I do? I should remember God's promises, meditate on God's word. And as I do that, there's a promise. You will keep him in perfect peace, who will set his mind upon Lord, his love, his faithfulness, and when we trust in his word. చూడండి, మరి చిన్న చిన్న విషయాల గురించి కానీ లేదా పెద్ద పెద్ద విషయాల గురించి కానీ మనము ఆందోళన చెందుతూ ఉన్నట్లయితే మరి ఆ విషయాలను బట్టి మనము ఆందోళన చెందకుండా దేవుని యొక్క వాక్యం మీద కనుక మన యొక్క గురి నిలుపుకుని దేవుని యొక్క వాక్యం మీద మనం యొక్క విశ్వాసం ఉంచి దేవుడు నమ్మదగిన వాడు, సత్యవంతుడు, ఆయన దయగలిగినటువంటి వాడు, ఆయన విశ్వసనీయుడు అనేటువంటి మరి విషయాల మీద మనం నమ్మకం ఉంచి దేవుడు తన మీద ఆధారపడే వారిని, తన మీద పూర్తిగా ఆనుకునేటువంటి వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు అనేటువంటి మరి వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాక్యం మీద మనం ఆధారపడడం ద్వారా దేవుడు మరి మన యొక్క ఆ యొక్క ఆందోళన నుంచి మనకు విడుదలనిచ్చి ఆయన తన యొక్క సమాధానంతోనూ తన యొక్క ఆనందంతోనూ ఆయన మనల్ని నింపేవాడుగా ఉన్నాడు. So where does trust or faith comes from? Faith comes from hearing, and hearing from God's word. కాబట్టి అటువంటి విశ్వాసం మనలో ఎలా కలుగుతుందంటే వినటం ద్వారా కలుగుతుంది. మరి వినటము మరి దేనిని మనం వినాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం వినటం ద్వారా. John 14:1, the Lord himself told his disciples, and he said, do not let your hearts be troubled. You believe in God and believe also in me. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం మనం చూసినప్పుడు యేసు ప్రభువు చెప్తున్నారు, మీ హృదయంను కలవరపడకనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అని చెప్తున్నారు ఆయన. So we are responsible to let not our hearts be troubled by setting up our minds on God's love, his faithfulness and his word. కాబట్టి మన యొక్క మనసులను దేవుని యొక్క వాక్యం మీద మనము ఆధారం చేసుకోవడం ద్వారా దేవుని యొక్క వాక్యం మీద దేవుని యొక్క వాగ్దానాల మీద మనం ఆధారపడడం ద్వారా మన యొక్క మనసులను మరి మనము కలవరపడకుండా, మనము ఆందోళన చెందకుండా మనం కాపాడుకోవచ్చు. You will keep him in perfect peace whose mind is stayed on you because he trusts in you. యెషయా గ్రంథంలో మనం చూసేది అదే కదా. ఎవని మనసు నీ మీద ఆనుకున్నో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. యాలే అనగా అతడు యెహోవా యందు నమ్మకం ఉంచెను, విశ్వాసం ఉంచినటువంటి మాట మనం చూస్తున్నాం. May the God of hope fill you with peace and joy in believing. కాబట్టి నిరీక్షణకర్తయగు దేవుడు మరి మిమ్మల్ని తన యొక్క సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ నింపును గాక. ఎలా అంటే
మీరు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా. See, Romans chapter 8, verse 5 and 6. It also talks about setting of our mind. రోమపత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు కనుక మనం చూసినప్పుడైతే అక్కడ కూడా మన యొక్క మనసులను మనము ఏ విధంగా మరి దేవుని యందు లగ్నం చేసుకోవాలనే విషయాన్ని గురించి పౌలు మరొకసారి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. Romans chapter 8, verse 5 and 6. Paul says that those who live according to the flesh have their minds set on what the flesh desires. But those who live according with the Spirit have their minds set on what Spirit desires. 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయమునందు మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. The mind governed by flesh is death, but the mind governed by Spirit is life and peace. చూడండి, శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. See, when the mind is stayed upon God's word, what the Spirit has revealed, our life is full of peace. చూడండి, మన యొక్క మనస్సు ఎప్పుడైతే దేవుని మీద దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడుతుందో, దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది, మనకు ఏం కలుగుతుందంట, మనకు సమాధానము, అదే సమయంలో ఆనందము కూడా కలుగుతుందంట. Let's take an example of Abraham from Hebrews chapter 11. ఒక ఉదాహరణ మనం చూద్దాం అబ్రహాం గురించి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నుంచి. We know Hebrews chapter 11 writes many people who by their faith pleased God. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి ఈ యొక్క 11వ అధ్యాయంలో విశ్వాస వీరులైనటువంటి అనేకులను గురించి మనము ఈ యొక్క 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. And from verse 8 onwards, we read about Abraham, how when he was called to go to a place that he would later receive as inheritance, obeyed and went, even though he did not knew where he was going. చూడండి, ఈ యొక్క 11వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినప్పుడు అబ్రహాము గురించి మనకు తెలియచేయబడుతుంది. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. Now let's look at verse 14 and 15. Verse 14 says, 14-15 వచనాలు చూడండి. 14 says, people who say such things show that they are looking for a country of their own. 14వ వచనం, ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విశదపరచుచున్నారు కారా? If they had been thinking of a country they left, that is Mesopotamia, they would have had opportunity to return. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకుని ఎడల, అనగా మరి అబ్రహాము ఏ దేశం నుంచి అయితే వచ్చాడు, అనగా మరి ఆ యొక్క మెసొపొతేమియా ప్రాంతం నుంచి కనుక ఆ మెసొపొతేమియా దేశాన్ని కనుక అతడు జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. Instead, they were looking for a better country, a heavenly one. Therefore, God is not ashamed to be called their God, for he has prepared a city for them. 16వ వచనం చూడండి, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకొనుచున్నారు. అందుచేత దేవుడు వారి దేవుడునని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు, ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణంను సిద్ధపరిచి ఉన్నాడు. So here the writer tells that why Abraham and Sarah, they were never tempted to return back to Mesopotamia. చూడండి, ఇక్కడ ఈ యొక్క గ్రంథకర్త చెప్తున్నాడు ఎందుకని మరి అబ్రహాము సారాలు తిరిగి మరి మెసొపొతేమియా ప్రాంతానికి వెళ్ళడానికి వారు ఆ విషయంలో వారు శోధించబడలేదు. We know that later on their children, the generations down, when they left Egypt and they were in that same going towards that land of Canaan in wilderness, they were tempted again and again to return back to Egypt. అయితే మరి అనేక తరాల తర్వాత మరి ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చి అరణ్య యాత్రలో వారు కనాను దేశం వైపు వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అనేక సార్లు వారు తిరిగి ఈజిప్ట్ కు వెళ్ళిపోదాం, ఐగుప్తుకు వెళ్ళిపోదాం అనే విషయంలో వారు పలుమార్లు శోధించబడ్డారు. And they were tempted to return there, even though they were actually slaves in Egypt.
and they had lot of hard time in Egypt, but still they were tempted to return. చూడండి, ఆ ఐగుప్తుకు వారు తిరిగి వెళ్ళడానికి అనేక సార్లు వారు తమ ఆ ఐగుప్తుకు తిరిగి వెళ్ళడానికి వారు అనేక సార్లు శోధించబడ్డారు. అయితే మరి వాస్తవానికి కనుక మనం ఆలోచన చేసినప్పుడు ఐగుప్తు దేశంలో వారు స్వతంత్రులుగా ఉన్నారంటే ఎంత మాత్రము కాదు, కానీ వారు బానిసలుగా ఉన్నారు. వారు ఎంతో మరి శ్రమ జీవనం అక్కడ చేయవలసి వచ్చేది. వారు ఎంతో కష్టతరమైనటువంటి వేదన భరితమైనటువంటి జీవిత విధానము అక్కడ వారు గడపాల్సి వచ్చేది. అయినప్పటికీ సరే ఐగుప్తుకు తిరిగి వెళ్ళడానికే వారు మరి అనేక సార్లు వారు శోధించబడ్డారు, దానికి ఇష్టపడ్డారు కూడా. This verse explains that they were tempted, but Abraham and Sarah were not tempted because of the mind they set there, where they set their mind on. చూడండి, మరి ఇశ్రాయేలు ప్రజలైతే ఆ విధంగా వారు శోధించబడ్డారు ఆ తిరిగి వెళ్లే విషయంలో. కానీ అబ్రహాము సారాలు ఆ యొక్క శోధనను వారు ఎదుర్కోలేదు, లేదా వారు ఆ విషయంలో శోధించబడలేదు. ఎందుకని అంటే వారి యొక్క మనస్సులు అవి పూర్తిగా మరి దేవుడు తమకిస్తానని ప్రమాణం చేసినటువంటి ఆ యొక్క వాగ్దానము మీద అవి ఆధారపడ్డాయి. లేదా ఆ దేవుడు ఏ పరలోక పట్టణాన్ని అయితే వారికి ఇస్తానని వాగ్దానం చేశాడో ఆ పట్టణం కొరకు వారు నిరీక్షించారు. కానీ తిరిగి వెళ్ళడానికి వారు ఆ విషయంలో వారు ఎంత మాత్రం కూడా శోధించబడలేదు అబ్రహాం సారాలు. Two set of people, both living in wilderness, in tents, one moving from one place to other place, have total different experience. To one group, God is giving peace because of where they put their mind. To the other group, they are not having any peace, but grumbling, fearful, anxious. చూడండి, ఇక్కడ రెండు రకాలైనటువంటి ప్రజలను మనం చూస్తున్నాం, రెండు గుంపులను మనం చూస్తున్నాం. ఒక గుంపేమో మరి వారిద్దరికి మధ్యలో ఉండేటువంటి ఒక మరి సమానత ఏంటంటే ఇద్దరు కూడా మరి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తూనే ఉన్నారు. వారిరువురు కూడా మరి గుడారాల్లో నివసిస్తున్నారు, అరణ్యాల్లో నివసిస్తున్నారు, ఎడారుల్లో నివసిస్తున్నారు. అయితే ఒక గుంపు వారేమో దేవుని మీద పూర్తిగా ఆధారపడి దేవుడిచ్చేటువంటి సంతోషాన్ని, దేవుడిచ్చేటువంటి ఆనందాన్ని, దేవుడిచ్చేటువంటి సమాధానాన్ని తమ యొక్క జీవితాల్లో పొందుకుంటున్నట్లయితే మరొక గుంపు వారేమో వారు దేవుని వాగ్దానాల మీద ఆధారపడక మరి శోధించబడుతూ మరి ఆ యొక్క మరి సనుగుట్టు చేత మరి దేవుని యొక్క వాగ్దానాల పట్ల వారు విశ్వాసం ఉంచగా సనుగుకుంటూ మరి దేవుడిచ్చేటువంటి సమాధానాన్ని, ఆనందాన్ని వారు పొందుకోలేని స్థితిలో ఉన్నారు. Verse 15. If Abraham and Sarah were thinking of the country they left, that means if they were always talking about their good house in Mesopotamia, all the places they used to go, then what would happen? They would have had opportunity to return. But instead of thinking about that, verse 16 says, they were thinking about the future, the promises of God, the country that God has chosen for them, the place that God has chosen. So they were not tempted. చూడండి, 15-16 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ వారు ఏ దేశం నుండి వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశంను జ్ఞాపకం ఉంచుకునే ఎడ్ల మరలా వెళ్ళటానికి వారికి వీలు కలిగి ఉండేది. వారు వదిలి వచ్చినటువంటి దేశం గురించి వారు ఆలోచన చేస్తూ, మాకు అక్కడ మంచి ఇల్లు ఉండేదే, మాకు అక్కడ మంచిగా మరి ఆహారం ఉండేది, మేము చాలా సంతోషంగా బ్రతికే వాళ్ళము అనేటువంటి ఆలోచన కనుక వారు చేసుకుంటూ వారు దాని గురించి కనుక మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే వారు ఆ విషయంలో శోధించబడేవారు. కానీ 16 వర్షం మనకు చెప్తుంది, వారు దాని గురించి ఆలోచన లేదు. కానీ అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వారు కోరుకున్నారు. అందుకని మరి దేవుడు మరి వారి దేవుడు అనిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదు. అంత మాత్రమే కాదు, కానీ వారి కొరకు ఆయన ఒక పట్టణాన్ని సిద్ధపరిచి ఉన్నాడు అని 16వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. And just on the opposite side, Israelite, instead of having the same promises of going to a land full of milk and honey, did not think about those things. They thought about the melons and how they used to sit beside the meat pots. They thought about those things. They filled their mind with those things. So what happened? God was not able to keep them in peace, and they were tempted to return back. చూడండి, మరొక వైపున మరి అదే వాగ్దానం కలిగి ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు తాము ఏ దేశానికైతే దేవుడు నడిపిస్తున్నాడో ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం గురించి వారు ఎంత మాత్రం కూడా ఆలోచన చేయట్లేదు. కానీ వారు ఆ యొక్క ఐగుప్తు దేశంలో వారు ఎలా ఉండేవారు, ఐగుప్తు దేశంలో తమకు ఆహారం దొరికేది, మాంసం కొండల దగ్గర వారు కూర్చుని భోజనం చేసేవారు. ఈ విషయాల గురించి వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉండడం వల్ల వారు దేవుడిచ్చేటువంటి సంతోషాన్ని, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క సమాధానాన్ని వారు పొందలేకపోయారు. అంత మాత్రమే కాదు, కానీ
తిరిగి వెళ్ళేటువంటి విషయంలో, ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోయేటువంటి విషయంలో వారు పదే పదే శోధించబడుతూ వచ్చారు. So you see, it did not happen that no, they didn't set their mind of nothing. That is not possible. We cannot keep our mind blank. We will tune into one channel. Either our mind will be stayed upon the Lord and God will give us peace. Either our mind will believe on his promises, will be full of joy and peace, or we'll be filled with worry, with fear. We have to set our mind somewhere. It cannot be unset. It has to be set somewhere. చూడండి, మరి మన యొక్క మనస్సుల్ని మనము ఏదో ఒక విషయం మీద మనం లగ్నం చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మరి ఇశ్రాయేల్ ప్రజలు తమ యొక్క మనసులను దేవుడిచ్చేటువంటి వాగ్దానము మీద, మరి ఆ యొక్క పాలు తెల్లి ప్రవహించే దాని దేశానికి వారు మరి దాని మీద ఆలోచన కలిగి ఉండకపోవడం వల్ల వారు పదే పదే శోధించబడ్డారు. కానీ మనం ఎప్పుడైతే మన యొక్క మనసులను మనము ఈ దేవుని మీద మనము ఆధారం చేసుకుంటామో, దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు, ఆ వాగ్దానాలు నా జీవితంలో నెరవేరుస్తాడు అనేటువంటి మరి విషయంలో మనం ఎప్పుడైతే మన యొక్క మనసంతా కూడా మరి అటువైపుగా, మన ఆలోచనలన్నీ కూడా అటువైపుగా మనం కేంద్రీకరించుకుంటామో, మరి దేవుడు తన యొక్క సంతోషంతోనూ తన యొక్క సమాధానంతోనూ మనల్ని నింపి మరి విశ్వాసంతో మనల్ని ఆయన ముందుకు నడిపిస్తాడు. ఒకవేళ అలా కాకుండా మరి మనము గనక అవిశ్వాసంతో గనక మనం నిండిపోయి మరి దేవుని యొక్క వాగ్దానాల మీద గనక మనం ఆధారపడి ఉండకపోయినట్లయితే మనము మరి యొక్క జీవితాల్లో మనము భయంతోనూ, ఆందోళనతోనూ, కలవరంతోనూ మనం నింపుకుంటాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది తప్ప మరి మనము మన యొక్క మనసులను మరి దేని మీద లగ్నం చేసుకోకుండా ఖాళీగా మనము ఉండలేం. మనము మన యొక్క మనసులను దేవుడి మీదన్నా మనం ఆధారం చేసుకుంటాము, లేదా అవిశ్వాసం మీద, లేకపోతే ఆందోళన, చింత, భయము వీటికన్నా మనం నింపుకుంటాం. So we need to replace or change the direction where our mind is stayed. కాబట్టి మన యొక్క మనస్సు, మన యొక్క దృష్టి, మన యొక్క ఆలోచన విధానము ఎటువైపు ఉంది అనే దాన్ని మనం ఆ విషయంలో మనల్ని మనం సరి చేసుకోవచ్చు. దానిని మనము సరైనటువంటి మార్గంలోనికి మనం పెట్టుకోవచ్చు. Put your mind on the Lord, on his power to keep you, his faithfulness towards your word. Meditate on God's word, and what will happen? God will fill you with peace and joy. కాబట్టి మన యొక్క మనసులను గనక మనము దేవుని మీద మనం ఆధారం చేసుకుని, దేవుని యొక్క వాగ్దానాల మీద మనం ఆధారం చేసుకుని, దేవుని యొక్క వాక్యంను మనం ధ్యానిస్తూ దేవుని మీద కనుక మనం ఆధారపడినట్లయితే ఏం జరుగుతుంది మన యొక్క జీవితాల్లో అంటే, పౌలు చెప్పినట్లుగా ఆయన తన యొక్క సంతోషముతోనూ, ఆనందముతోనూ, తన యొక్క సమాధానముతోనూ మనను నింపి మనల్ని నడిపించేవాడుగా ఆయన ఉంటాడు. Now we have these dishes to get the channels in our TVs, right? Maybe 10 or 15 years back we used to have antennas, and those antennas will have like lot of rods from small to big. చూడండి, నేటి కాలంలో అయితే మరి ప్రతి ఇంటికి మరి డిషెస్ ఉన్నాయి, డిటిహెచ్ సర్వీస్ ఉంది. ఆ డిష్ ద్వారా మనము మన యొక్క టీవీలో వచ్చేటువంటి ఛానల్స్ మనం చూస్తున్నాం. కానీ కొన్ని సంవత్సరాల క్రితం కనుక మనం చూసినట్లయితే మరి డిష్లు అంతగా ఉండేది కాదు, డిటిహెచ్ సర్వీస్ అంతగా ఉండేది కాదు. ఆ సమయంలో మరి యాంటెనాస్ అనేవి ఉండేవి. ఆ యాంటెనాస్ మరి చిన్న రాడ్ నుంచి మొదలుకొని పెద్ద రాడ్ వరకు అవి కొన్ని రాడ్స్, ఆ అల్యూమినియం రాడ్స్ దాని మీద అమర్చబడి ఉండేవి. Now these dish are just one piece. So wherever you fix it once, they will be there like that for lifetime. They don't get moved by strong wind or rain. చూడండి, డిటిహెచ్లు కానీ డిష్లు కానీ మనం చూసినప్పుడు డిష్ టీవీలో అవి ఒకసారి అవి అమర్చబడి ఉన్నాయి అంటే ఇంకా అవి జీవితకాలం అంతా కూడా ఆ విధంగానే అవి అమర్చబడి ఉంటాయి. వాటిని మళ్ళా మార్చవలసినటువంటి పని అంత మాత్రం లేదు. గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏమొచ్చినా సరే ఆ యొక్క డిష్ ఒకసారి కనుక అది అమర్చబడింది అంటే అది మనము మార్చవలసినటువంటి పని ఎంత మాత్రం కూడా లేదు. But those antennas were very loose. When some strong wind will go, what will happen? This antenna will turn this side, that side, and down the TV will not work. చూడండి, అలా కాకుండా యాంటెనాలు కనుక మనం చూసినప్పుడు ఒక గట్టిగా గాలి కనుక వీచి కొంచెం పెద్ద గాలి కనుక వచ్చినట్లయితే ఆ యాంటెనా అనేది కదిలిపోయేది. ఎప్పుడైతే యాంటెనా కదిలిపోయేదో టీవీలో మరి సిగ్నల్ అది అందుకునేది కాదు, ఆ ఛానల్ వచ్చేది కాదు. So what we need to do? The signal is there, but we are not able to catch it. The peace is there, joy is there, God is there, but we are not able to catch it because the antenna is moved somewhere else. Mind is stayed on some other things. చూడండి, మరి వాస్తవానికి కనుక మనం చూసినప్పుడు అక్కడ సిగ్నల్ లేదంటే సిగ్నల్ అక్కడే ఉంది, కానీ ఆ గాలికి యాంటెనా కదిలిపోవడం వల్ల
మరి ఆ యొక్క సిగ్నల్ ని అది అందుకోలేక మరి టీవీలో మరి ఛానల్ అనేది వచ్చేది కాదు. మరి అలాగే మరి దేవుడు అక్కడే ఉన్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు అక్కడే ఉన్నాయి. ఆయన ఇచ్చినటువంటి మరి ఆ ఆ యొక్క మరి సంతోషము, సమాధానం అనేది అక్కడే ఉంది. కానీ దానిని మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే మన యొక్క మనసులు అనేవి మరి అటు ఇటు చెదిరిపోయినాయి కాబట్టి దేవుడిచ్చేటువంటి వాగ్దానాల మీద మనం ఆధారపడలేకపోతున్నాం. దేవుడిచ్చేటువంటి విశ్వాసాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. దేవుడిచ్చేటువంటి ఆ యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. So what we used to do, one person will go up, he will touch the antenna, set it, keep shouting, is it working? Is it working? One person down will keep looking at TV. When it is stayed correctly on the direction of signal, suddenly TV will start working. కాబట్టి ఆ యొక్క మరి సిగ్నల్ కోల్పోయినటువంటి ఆ యొక్క మరి యాంటీనా, ఆ గాలి చేత కదిలిపోయినటువంటి యాంటీనాని మరలా ఒక వ్యక్తి వెళ్ళి దాన్ని ఇటు అటు కదుపుతూ మరి సిగ్నల్ ఎక్కడ వస్తుందా అని మరి దానిని ఇటు అటు మరి సరి చేస్తూ ఉన్నప్పుడు కింద నుంచి మరొక వ్యక్తి మరి టీవీ చూస్తూ మరి ఇప్పుడు వస్తుంది అని చెప్పి కింద నుంచి అరిస్తే మరి పైన ఉన్నటువంటి వ్యక్తి ఆ స్థలంలోనే మరి మరలా ఆ యాంటీనాని ఉంచి మరి సిగ్నల్ పొందుకునేలాగా మరి ఆ స్థలంలో యాంటీనా ఉంచినప్పుడు మాత్రమే తిరిగి మరలా ఛానల్ వచ్చేది. Similarly, what does the promise says? You will keep him. God will keep him in perfect peace in all situations, whose mind is stayed on you because he trusts in you. అలాగే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము. మరి దేవుని యొక్క వాక్యంలో దేవుని చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరి మనసు ఎవరైతే నీ మీద పూర్తిగా ఆధారపడతారో వారిని దేవుడు ఏం చేస్తాడంట, పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. ఎందుకనంటే వాడు దేవుని యందు నమ్మకం ఉంచాడు కాబట్టి. So the promises of God brings peace in our life. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలు మన యొక్క జీవితాల్లో అవి సమాధానాన్ని మరి సంతోషాన్ని తీసుకొచ్చేవిగా ఉన్నాయి. See, one of the promise that God made to all his chosen ones, all believers who are chosen in Lord Jesus, is in Isaiah chapter 41. చూడండి, విశ్వాసులైనటువంటి వారందరికీ దేవుడు ఇచ్చేటువంటి మరి ఒక వాగ్దానం ఏంటంటే, యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆయన వారందరినీ కూడా మరి ఆయన ఎంచుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. See, Isaiah chapter 41, we'll read from verse 8 onwards. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుకున్నాం. చూడండి. Verse 8. But you, Israel, my servant, and today we are God's Israel. But you, Israel, my servant, Jacob, whom I have chosen, you descendants of Abraham, my friend. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి అప్పుడు వారిని పిలుస్తాడు. ఇప్పుడైతే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనమే దేవుని యొక్క ఇశ్రాయేలు ప్రజలమై ఉన్నాం. Right? So we are not the descendants of Abraham physically, but God has given children Abraham. All who believe are children of Abraham. He is the father of faith. So we are the descendants of Abraham. చూడండి, అబ్రహాము మనము అబ్రహాము యొక్క వారసులం కాము, అనగా అబ్రహాము యొక్క వంశావళిలో మనం జన్మించినటువంటి ప్రజలం కాదు. కానీ మరి దేవుడు అబ్రహాముకు ఆ యొక్క వాగ్దానం ఇచ్చాడు. ఎవరైతే మరి దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా అబ్రహాము యొక్క సంతానంగా పిలువబడతారు. ఎందుకనగా అబ్రహాము మరి ఆయన విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి మనమందరం కూడా విశ్వాసం ద్వారా అబ్రహాము యొక్క కుమారులంగా మనం పిలువబడుతున్నాం. Verse 9. I took you from the ends of the earth, from its farthest corners I called you. I said, you are my servant. I have chosen you and I have not rejected you. 9వ వచనం. భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని పనుల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. See, we are the chosen ones. We didn't choose him. He chose all of us. చూడండి, మనము దేవుణ్ణి ఏర్పాటు చేసుకోలేదు, దేవుడే మనందరినీ కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. So verse 8 and 9 tells that the coming promises are spoken to whom? They are spoken to Israel, to descendants of Abraham, God's chosen people from every corner of the earth. చూడండి, ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా దేవుడు మరి ఎవరికి ఇచ్చాడు? ఆయన ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారికి ఈ వాగ్దానాలన్నీ కూడా ఆయన అనుగ్రహించినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, భూదిగంతముల నుంచి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని వాడ, అనగా మరి మనందరినీ కూడా ఆయన
మరి ఆ విధంగా బూదిగంతం నుంచి ఆయన పట్టుకుని ఆయన మనల్ని ఏర్పాటు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. Now, from verse 10, God says, let's read that. He says, "So do not fear, for I am with you. Do not be dismayed, for I am your God. I will strengthen you and help you. I will uphold you with my righteous right hand." చూడండి 10వ వచనంలో మనం చూసినప్పుడు తర్వాత వచనంలో దేవుడు ఇలా చెప్తున్నాడు, భయపడకము, నేను నీకు దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవలన నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. So as we read this promise, by the power of Holy Spirit, this promise becomes real. Fear leaves, peace enters. As we believe this promise, that God is with us, He will strengthen us, He will help us, He will uphold us. కాబట్టి ఈ యొక్క వాగ్దానం మనం చదువుతున్నప్పుడు, మరి ఈ యొక్క వాగ్దానం చదివి మనం ఎప్పుడైతే నమ్మకం ఉంచుతామో, భయం అనేది మనలోంచి వెళ్ళిపోయి దేవుని యొక్క సమాధానము అనేది మనలోనికి ప్రవేశిస్తుంది. ఎందుకంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవడను నేనే, నీతి అనేటువంటి నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని దేవుడు చెప్తున్నాడు. Again in verse 13, the Lord says, "For I am the Lord your God, who takes hold of your right hand and says to you, do not fear, I will help you." మరలా 13వ వచనం చూడండి. అదే అధ్యాయంలో 13వ వచనం మనం చూసినప్పుడు 13వ అధ్యాయంలో దేవుడు మరలా చెప్తున్నాడు, నీ దేవుడునైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. Verse 14 again, "Do not be afraid, you warm Jacob, little Israel, do not fear. For I myself will help you, declares the Lord, your Redeemer, the Holy One of Israel." 14వ వచనంలో మరలా చెప్తున్నాడు దేవుడు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. So instead of setting our mind on the news, we set our minds on the word of promise. కాబట్టి మన యొక్క మనసులు వార్తా పత్రికల్లో వచ్చేటువంటి కథనాల మీద, న్యూస్ ఛానల్లో వచ్చేటువంటి కథనాల మీద మనము దాని మీద ఆధారపడడం కంటే కూడా దేవుని యొక్క వాక్యం మీద మనము మన యొక్క మనసు ఉంచుకుందాం. దేవుని యొక్క వాక్యం మీద మనం ఎక్కువగా మనకి గురి నిలుపుకుందాం. Then this is, and let's move to a second point. We see that Paul also prayed for the Roman Christians that God fills them with peace and joy. చూడండి, మరొక రెండవ విషయంలోనికి మనం వెళ్దాం. పౌలు మరి ఆ యొక్క రోమాలో ఉన్నటువంటి సంఘస్థులందరూ కూడా ఈ యొక్క సమస్త ఆనందముతోను సమాధానంతోను వారు నిండుకోవాలని ప్రార్థన చేశాడు. So first point we saw, promises bring prayer, peace and joy. Second is prayer brings peace and joy. మొట్టమొదటిగా మనం చూసాము, వాగ్దానాలు, దేవుని యొక్క వాగ్దానాలు అనేవి ఆ యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని తీసుకొని వచ్చేవిగా ఉన్నాయి. రెండవదిగా మనం చూసినప్పుడు ప్రార్థన కూడా దేవుని యొక్క సమాధానాన్ని, దేవుని యొక్క సంతోషాన్ని మన జీవితాల్లోకి తీసుకొచ్చేదిగా ఉంది. See, Paul did both. First he listed 4 promises and then he prayed. చూడండి, పౌలును మనం చూస్తున్నాం ఇక్కడ. పౌలు మరి మొట్టమొదటిగా 4 వాగ్దానాలను ఆయన రాశాడు. 4 వాగ్దానాలు అక్కడ పేర్కొన్నాడు. ఆ యొక్క 15వ అధ్యాయంలో 4 వాగ్దానాలు ఆయన అక్కడ పేర్కొన్న తర్వాత అప్పుడు ప్రార్థన చేశాడు. Because by prayer we get the desire, the help to believe those promises. So prayer brings peace in our life. కాబట్టి ప్రార్థన ద్వారా ఆ యొక్క వాగ్దానాలను మనం నమ్ముతున్నాము అనేటువంటి ఆ యొక్క కోరికను మనం దేవుని యొక్క వెల్లడి చేస్తున్నాం. కాబట్టి ఆ యొక్క ప్రార్థన అనేది దేవుని యొక్క మరి సమాధానాన్ని, దేవుని ఇచ్చేటువంటి సంతోషాన్ని మన జీవితాలను తీసుకొని వచ్చేదిగా ఉంది. Paul did not just tell them, no, read God's word, you will get peace. He showed God's word promises and then he prayed also for them. చూడండి, పౌలు మరి దేవుని యొక్క వాగ్దానాలు చూపించి, ఈ వాగ్దానం మీరు చదువుకోండి, దేవుని యొక్క సమాధానం మీకు వస్తుందని చెప్పలా. దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానాలను వారికి చదివి, వారికి తెలియచేసి, ఆ వాగ్దానాలను బట్టి ప్రార్థన చేసి వారు ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని పొందుకోవాలని వారి కొరకు ప్రార్థన చేశాడు కూడా. Because when we pray, we are connecting with the Prince of Peace. Lord Jesus is the Prince of Peace. ఎందుకంటే మనం ప్రార్థన చేసినప్పుడు మనము ఎవరితో మరి మాట్లాడుతున్నాము అంటే, మనం ఎవరితో మరి సహవాసం కలిగి ఉంటామంటే, మనము సమాధానకర్త అయినటువంటి దేవునితో మనము అనుసంధానం చేయబడుతున్నాం. 1 Peter chapter 5 verse 7.
మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. Peter says to all the believers, he says, cast all your cares upon him, for or because he cares for you. 7వ వచనం. 5వ అధ్యాయం మొదటి పేతురు పత్రిక 7వ వచనంలో పేతురు చెప్తున్నాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. Not just some of your cares, some of your worries, but all of it, cast it upon the Lord, knowing that he cares for you and watches over you. కాబట్టి ఏదో కొన్ని చింతలు దేవుడికి ఇచ్చి కొన్ని చింతలు మనతో ఉంచుకోవడం కాదు. అన్ని మన చింతలన్నీ కూడా దేవుడి మీద మనం మోపుకోవాలి. ఎందుకంటే ఆయన మన కొరకు చింతించేవాడుగా ఉన్నాడు కాబట్టి. And when you cast your cares, then what happens? You don't have any care. Then peace comes to you. కాబట్టి ఎప్పుడైతే మన చింతలన్నీ కూడా దేవుడి మీద మనం మోపుతామో మనము చేయవలసింది ఏమి కూడా లేదు. ఎందుకంటే మనం చింతించవలసింది ఎంత మాత్రం కూడా లేదనమాట. ఎందుకంటే మన చింత అంతా కూడా దేవుడికి ఇచ్చేసాం కాబట్టి దేవుడు తన యొక్క సమాధానాన్ని మన జీవితాల్లోనికి ఆయన విడుదల చేస్తాడు. So it may take time, but we need to pray until that peace comes, until we have cast that care upon the Lord. కాబట్టి ఆ యొక్క సమాధానము మనం పొందుకోవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఆ సమాధానం మనం పొందుకునేంత వరకు కూడా మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుడి మీద మన యొక్క చింతలు మనం మోపుతూనే ఉండాలి. And if it again that care comes to us, we again cast it on the Lord. ఒకవేళ మరలా అదే చింత మనకు కలిగితే మరలా తిరిగి దాన్ని మనం దేవునికి అప్పగించేసుకోవాలి. So whatever care comes or whatever anxiety comes, we recycle it, we change it and make it a prayer and offer it before the Lord. Why? Because we know that he cares for us. Otherwise, why will we tell him? చూడండి, మరలా అదే చింత మనకు వచ్చినప్పుడు మరలా మనం ఏం చేయాలి? మరలా మనము అది ప్రార్థన ద్వారా దేవునికి మనం అప్పగించుకోవాలి. మరి ఆ విధంగా మరి మనం ఎప్పుడైతే మన యొక్క చింతలన్నీ కూడా దేవునికి అప్పగించుకుంటామో దేవుడు తన యొక్క సమాధానాన్ని మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం ఇక్కడ, ఆయన మన గురించి చింతించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనకి ఎన్ని చింతలు ఉన్నా మన చింతలన్నీ కూడా మరి మనము దేవునికి ప్రార్థనలో మనం సమర్పించేసుకోవాలి. దేవునికి మనం ఇచ్చేసుకోవాలి ఆ చింతలన్నీ కూడా. అలా ఇచ్చుకున్నప్పుడు దేవుడు తన యొక్క సమాధానాన్ని మన జీవితాలను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. We are not supposed to carry cares or keep cares. మనము చింతలు మోసుకుంటూ మరి చింతలు మన దగ్గరే ఉంచుకోవాలి అని అలాగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. చింతలు మనలో దాచేసుకునే వారంగా మనం ఉండకూడదు. As children who know our loving Father, we need to give it into his hands. కాబట్టి మన యొక్క పరమ తండ్రి ఆయన మరి మన కొరకు ఆయన చింతించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మన చింతలన్నీ కూడా మనము ఆయనకు అప్పగించుకునేటువంటి పిల్లలంగా మనం ఉండాలి. See one more similar verse in Philippians chapter 4 verse 6 and 7. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చూడండి. Verse 6. Be careful for nothing, or in some translation it says, do not be anxious about anything, do not be worrisome, but in everything by prayer and supplication with thanksgiving let your request be made known unto God. 4వ అధ్యాయము 6-7 వచనాలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో నుంచి. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. So you see, God's word tells us exactly what to do with our worries, concerns and anxieties. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మన యొక్క చింతలను గురించి, మన యొక్క ఆందోళన గురించి, మనల్ని కలవరపెట్టే విషయాల గురించి మనం ఏం చేయాలనే దానిని. We need to change them to prayer and with thanksgiving, knowing God loves us, present it before the Lord. And what happens in verse 7? There is a change, and the peace of God, which surpasses all understanding, will guard your hearts and minds in Christ Jesus. కాబట్టి ఎప్పుడైతే మన యొక్క చింతలు, మన యొక్క బాధలు ఆ విధంగా కృతజ్ఞతాపూర్వకంగా మరి దేవుని ఎదుట మరి విన్నపములుగా మనం తెలియజేస్తామో 7వ వచనంలో మనం చూడండి అక్కడ మరి ఏమవుతుందో. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. So prayer brings peace and joy. కాబట్టి ప్రార్థన అనేది మరి సమాధానాన్ని, సంతోషాన్ని తీసుకొని వచ్చేదిగా ఉంది.
there is an English chorus that goes like this. It says like this: take your burden to the Lord, leave it there, leave it there. Just take your burden to the Lord and leave it there. If you trust him through your doubt, he will surely bring you out. Take your burden to the Lord and leave it there. So cast your care upon the Lord again and again. చూడండి, మరి అక్కడ ఇంగ్లీష్ లో ఒక పల్లవి ఉంటది. ఆ యొక్క పల్లవి ఎలా ఉంటది? నీ యొక్క భారాలను దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళు, నీ యొక్క భారాలను దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆయన దగ్గర నీ భారములన్నీ కూడా విడిచిపెట్టు. నీ 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 యొక్క సందేహంలో నీవు గనక సందేహించకుండా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ సందేహంలో నుంచి దేవుడు నిన్ను మరి విడుదలనిచ్చి నీకు సమాధానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. నీ యొక్క భారాలన్నీ కూడా ఆయన దగ్గరే విడిచిపెట్టు. And the peace of God is so powerful that it destroys the work of enemy in our life. చూడండి, దేవుని ఇచ్చేటువంటి సమాధానము అది ఎంత శక్తివంతమైనది అంటే ఆ యొక్క సమాధానము మరి అపవాది యొక్క శత్రువు యొక్క కార్యాలన్నిటిని కూడా అది నాశనం చేస్తుంది. See, later on in Romans chapter 15 and verse 20, this is what Paul says after praying that the believers will be full of peace and joy. Romans 15:20. చూడండి, ఆ తర్వాత వచనాలు మనం చూసినప్పుడు రోమాపత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో మరి పౌలు చెప్తున్నాడు మరి ఏం జరుగుతుంది అనేది. The God of peace will soon crush Satan under your feet. Which God? The God who gives you peace will crush Satan under your feet. The grace of our Lord Jesus Christ be with you all. 16వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితికి తొక్కించును, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైనను గాక. కాబట్టి మనం ఎప్పుడైతే మరి దేవుని యొక్క సమాధానాన్ని మనము మన యొక్క జీవితాల్లో పొందుకుంటామో ఆ సమాధానకర్త అయినటువంటి దేవుడు చేసేటువంటి క్రియ చూడండి. ఇక్కడ సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. So let this be our prayer, that may God of hope fill us with peace and joy all the time in believing. కాబట్టి మన యొక్క ప్రార్థన కూడా ఇలాగే ఉండాలి అనేటువంటి గురి మనం నిలుపుకుందాం. నిరీక్షణకర్తయగు దేవుడు మరి సమస్త సమాధానముతోనూ మనలను నింపును గాక. Promises bring peace and joy, prayer brings peace and joy. దేవుని యొక్క వాగ్దానాలు సంతోష సమాధానాలు తీసుకొచ్చేవిగా ఉన్నాయి. అలాగే ప్రార్థించుట ద్వారా మనం దేవుడిచ్చేటువంటి ఆ యొక్క సంతోషాన్ని సమాధానాన్ని మన జీవితాల్లో మనము పొందుకోవచ్చు. The Lord bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగాక. ఆశీర్వాదంతో ఈ యొక్క కూడిక ముగించుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకనే సహా సమాధాన సకల దీవెనలు కొడిన మనకు మనందరి కుటుంబాలకు ఎత్తబడిన వాక్యమునకును ప్రార్థించే అంశములను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్, ఆమేన్.